the best academy. Welcome to all. This is Vijay sir, Faculty of Economy. రీసెంట్గా తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ని ప్రశాంతంగా నిర్వహించింది. అలాగే విద్యార్థులు కూడా ప్రశాంతంగా ఉండండి. త్వరలోనే రిజల్ట్స్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాము అని టీజీపీఎస్సీ తరపు నుంచి చైర్మన్ గారు విద్యార్థులకు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చాలా కాలం తర్వాత పోస్ట్పోన్మెంట్ల తర్వాత ఒక ప్రశాంత వాతావరణంలో మనం గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ని రాసుకున్నాము. అలాగే గ్రూప్ 1 కూడా కంప్లీట్ అయ్యింది. రాబోయే రోజుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా నోటిఫికేషన్లు వస్తాయని, జాబ్ క్యాలెండర్కి తగ్గట్టుగా ఇక నుంచి ఒక ప్రణాళికతో విద్యార్థులకు నోటిఫికేషన్స్ను అందుబాటులోకి తీసుకొస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పడం నిజానికి అందరికీ సంతోషం. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక సంస్థ విద్యార్థుల పట్ల మరి వ్యవహరించేటువంటి విధానం బాగుండాలి. విద్యార్థుల్లో భయాందోళనలు లేకుండా చూసుకోవాలి ముందుగా. కాబట్టి ఆ విషయంలో టీజీపీఎస్సీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఇప్పటివరకు. సో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చి గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 కానీ ఎలా ఉంది అంటే, వాస్తవానికి ఈ రెండు పేపర్లు కూడా ఒకే వర్షన్లో కనపడతా ఉన్నాయి. గ్రూప్ 3 పేపర్ సెట్టింగ్ ఎట్లా ఉందో గ్రూప్ 2 పేపర్ సెట్టింగ్ కూడా అలాగే ఉంది. నేను అనుకుంటున్నాను ఈ గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 పేపర్లు కానీ టీజీపీఎస్సీ వారు ప్రొఫెసర్లతో తయారు చేయించలేదు అని అనుకుంటున్నాను నేనైతే. సో ఏఐ బేస్డ్ క్వశ్చన్ పేపర్స్లా కనపడుతున్నాయి అవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ని గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ని సెట్ చేసినట్లుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ టీజీపీఎస్సీని క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి లేదు. ఎందుకంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చే దగ్గర నుంచి తిరిగి ఉద్యోగాల్ని మొత్తం పూర్తిగా ఫిలప్ చేసే వరకు తను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం టీజీపీఎస్సీకి ఉన్నది. సో ఇక్కడ ఏఐ బేస్డ్ క్వశ్చన్ పేపర్ అని ఎందుకు అంటున్నామంటే, అలా ఎందుకు అనిపిస్తుంది అని అంటే, క్వశ్చన్స్ ప్యాటర్న్స్ అంతా ఒకలానే ఉంది. ప్లస్ ఇంకొకటి ఓల్డ్ డేటా ఎక్కువగా తీసుకున్నది. ఏఐ ఏం చేస్తుందంటే, ఏది అప్డేట్ డేటాను విద్యార్థులకి ఏ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందో, రీజనబుల్గా ఉంటుంది అన్నది ఏఐకి తెలియదు. క్వశ్చన్ పేపర్లు తయారు చేయడం మాత్రమే తెలుసు దానికి. కాబట్టి సో చాలా ప్రీవియస్ డేటా క్వశ్చన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో అదొకటి. దీనివల్ల ఏఐ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం వల్ల వ్యవస్థకు వచ్చిన నష్టం ఏం లేదు. దీంట్లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. సో పైగా ఎగ్జామ్ పేపర్ సెట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆన్సర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. కీ పేపర్ ఇచ్చిన తర్వాత నువ్వు కోర్టుకు వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఏఐ మిస్టేక్ చేయదు. ఇంకా పర్ఫెక్ట్ క్వశ్చన్ తయారు చేస్తుంది, దానికి తగ్గట్టుగా ఆన్సర్లు ఇస్తుంది. మళ్ళీ ఫైనల్ రిజల్ట్స్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయి. కీ తప్పు ఉందని కోర్టుకు వెళ్ళాల్సినటువంటి సమయం చాలా వరకు ఆదా అవుతుంది. సో ఈ విషయంలో ఏఐ మనకు చాలా సపోర్ట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, నిజంగా ఏఐ సెట్ చేసిందా అనేది కన్ఫర్మ్గా అయితే చెప్పలేము. ఎందుకంటే పేపర్ సెట్టింగ్ అయితే అలాగే ఉంది. మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా అనుకుంటున్నారు సార్ అని ఒక డౌట్ మీలో రావచ్చు. సో మా డీటీపీ ఆపరేటర్ కూడా క్వశ్చన్ పేపర్ నేను తయారు చేస్తానంటే, మీరేం తయారు చేయదు సార్, నేను తయారు చేసి మీకు ఇస్తాను అన్నారు. ఎట్లా తయారు చేస్తామని అడిగితే, సార్ ఏఐ సాఫ్ట్వేర్ ఉంది, మొత్తం మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, దానికి మన బుక్ పీడిఎఫ్ ఇస్తే చాలు, ఆ పీడిఎఫ్లో నుంచి అది క్వశ్చన్లు తయారు చేసి మనకి ఇస్తుంది. కావాలంటే కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తా చూడని చెప్పేసి, మీకు ఏపీపీఎస్సీ స్టైలా, టీజీపీఎస్సీ కావాలా, లేకపోతే యూపీఎస్సీ మోడల్ కావాలన్నా, అంటే స్టేట్ పిఎస్సీ మోడలా, యూపీఎస్సీ మోడల్ కావాలా అని మనం ఇస్తే చాలు, దాని తగ్గట్టుగా క్వశ్చన్లు తయారు చేసి నీకు ఇస్తుంది. ఏ రకమైన క్వశ్చన్ కావాలంటే ఆ రకమైన క్వశ్చన్ తయారు చేసి ఇస్తుంది. సో అతని స్పాట్లో హాఫ్ అన్ అవర్లో సుమారుగా ఒక 150 క్వశ్చన్లు తయారు చేసి ఇచ్చాడు. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. సో నేను ఆ క్వశ్చన్లు చూసిన తర్వాత, అది ఎప్పుడు గ్రూప్ 3 ఎగ్జామ్ కన్నా ముందు జరిగిన విషయం ఇదంతా. గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా జరిగింది. చూస్తే నాకు మా డీటీపీ ఆపరేటర్ తయారు చేసి ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ఈ గ్రూప్ 2 గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూస్తే దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేను అలా అనుకుంటున్నాను. ఒకవేళ ప్రొఫెసర్సే ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే వాళ్ళకు సెల్యూట్ చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది పేపర్ సెట్టింగ్ అయితే. కాకపోతే అక్కడ చిన్న కొద్ది డ్రాబ్యాక్ ఏంటంటే, ఓవర్గా డేటా అడిగారు. ఎప్పుడైనా సరే కాన్సెప్ట్లు బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ ఉండాలి. నేను ఇప్పటివరకు అయితే చూసినటువంటి ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎకానమీ నుంచి డేటా బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉండేటువంటివి. చాలా అంటే చాలా తక్కువగా ఉండేవి. 15 నుంచి 20 క్వశ్చన్స్ డైరెక్ట్గా కాదు, మళ్ళీ డేటా బేస్డ్ క్వశ్చన్స్. అందులో డేటా ఉండదు, కానీ డేటా ఉంటే తప్ప ఆన్సర్ రాని పరిస్థితి ఉండేది గతంలో. సో డేటా బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళము. ఇక ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే మొత్తం డేటా చుట్టే తిరుగుతూ ఉంది పేపర్ అంతా కూడా. సో అది కొంచెం డ్రాబ్యాక్. డేటా మీద ఎన్ని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం లేదు, కానీ అడిగారు. అది నెక్స్ట్ కూడా రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా
ఆ డేటా మీదనే క్వశ్చన్స్ ఉంటే ఇంకా పిల్లలందరూ బట్టి పట్టుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో క్వశ్చన్ పేపర్ టఫ్ ఉందా లేకపోతే ఈజీగానే వచ్చిందా, మోడరేట్గా ఉందా, మోడరేట్ టు టఫా, అది అన్ని తర్వాత మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్గా డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి, దానికి కొంచెం ఇబ్బంది. రెండవది వచ్చేసి ఏంది సార్ అంటే తెలుగులో క్వశ్చన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అవుతుంది. విద్యార్థులకు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంగ్లీష్ సెట్టింగ్ చాలా ఈజీ అవుతుంది, తొందరగా ఆన్సర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఆ తెలుగు అర్థం చేసుకునే లోపలనే టైం వెళ్ళిపోతుంది. నిజానికి గ్రూప్ 2లో అయితే పేపర్ 1, పేపర్ 3 జిఎస్ అండ్ ఎకానమీ పేపర్లు చాలా ఇబ్బంది పెట్టినాయి. ఎందుకంటే ఆ తెలుగు అర్థం చేసుకోలేక ఎకానమీలో ముఖ్యంగా కొంతమంది ఏం ప్రిపేర్ కాకుండా పోయి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అసలు వాళ్ళు తెలుగు లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ రాస్తున్నారా లేకపోతే వేరే లాంగ్వేజ్లో ఏమైనా ఎగ్జామ్ రాస్తున్నామా అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి వచ్చి ఉంటుంది, ఏం ప్రిపేర్ కాలేదు కాబట్టి. ప్రిపేర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, చాలా లెందీ క్వశ్చన్స్, లెందీ ఆప్షన్స్, దీనివల్ల టైం సరిపోలా. ఇచ్చినటువంటి ఇన్ టైంలో 2.5 గంటల్లో ఎగ్జామ్ పూర్తి చేసుకోవాలి, కానీ అంత లెందీ క్వశ్చన్స్, అంత లెందీ ఆప్షన్లు చదివేసరికి టైం సరిపోకపోవడం వల్ల చాలామంది కాస్త ఇబ్బంది పడ్డారు. దీంట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ఎంత లెందీ క్వశ్చన్ ఉన్నా, ఎంత లెందీ ఆప్షన్ ఉన్నా ఇన్ టైంలో ఆన్సర్ చేయాలంటే ముందు క్వశ్చన్ అర్థం కావాలి. ఆ క్వశ్చన్ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడంలో ఆ సిస్టమ్ కొంత ఇబ్బంది పెట్టినట్టుంది మనల్ని, దానివల్ల కూడా చాలామంది సఫర్ అయ్యారు. ఇది ఒక పాయింట్ కింద మనం చూడొచ్చు. ఇంకా డేటా బేస్డ్ క్వశ్చన్స్ కాడ మనం ప్రధానంగా చర్చించాలి. ఒకసారి ఈ గ్రూప్ 2లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ మనం చూద్దాము. గ్రూప్ 2లో తెలంగాణ ఎకానమీ నుంచి ఒక ప్రశ్న, చాలా ప్రశ్నలు డేటా మీదనే ఉన్నాయి. అసలు ఇంత డెప్త్ డేటాను ఏ ప్రొఫెసర్ తయారు చేయడు. నేను ఎందుకు ఏఐ బేస్డ్ క్వశ్చన్ పేపర్ అని ఎందుకు అనాల్సి వస్తుందని అంటే, ఎవరైనా ఒక ప్రొఫెసర్ ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు రీజనబుల్గా తయారు చేస్తాడు, విద్యార్థి మైండ్ సెట్ని తగ్గట్టుగా బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడు. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు, తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభా యొక్క వయస్సు కూర్పుకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని ఇచ్చి రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 ప్రకారం అని ఇచ్చాడు. దీంట్లో ఇక్కడ నేను మన తెలంగాణ ఎకానమీ బుక్ పేజ్ నెంబర్ 92కి వెళ్తే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కనపడుతుంది. కానీ నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే ఈ డేటా మొత్తం బట్టి పట్టుకుని పోవాలి. నీ దగ్గర ఇంత డేటా నీ మైండ్లో ఉంటే తప్ప ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయలేవు. నా పుస్తకంలో ఈ ప్రశ్న కవర్ అయిందని చెప్పుకోవడానికి కూడా నాకు అంత ఫీల్ రావట్లేదు, ఎందుకంటే స్టూడెంట్స్కి ఎవరికి ఇంత డేటా గుర్తుండదు. గుర్తున్నా కూడా ఎగ్జామ్ హాల్లో ఆయన మైండ్ పర్ఫెక్ట్గా పనిచేయదు. దీంట్లో ఎలిమినేట్ చేయాలి, ఇచ్చినటువంటి డేటాలో ఏది రాంగ్ ఉందో ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయాలి. రేపు ఫ్యూచర్లో కూడా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ క్వశ్చన్ చూసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళు ఏం చేయాలి? ఇంకా డేటా బట్టి పెట్టుకుని పోతేనే ఇంకా గ్రూప్ 2 జాబ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. సో అనలిటికల్ క్వశ్చన్స్ కావాలి. గతంలో కూడా డేటా బేస్డ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, కానీ డైరెక్ట్గా డేటా అడిగేవాళ్ళు కాదు. 2011లో ఒక క్వశ్చన్ చెప్తాను మీకు చూడండి. 2011 అక్టోబర్లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఆ రోజు ఒక మంచి డేటా బేస్డ్ క్వశ్చన్ 2011లో వచ్చిన క్వశ్చన్, గత దశాబ్దంలో వ్యవసాయ రంగానికి అత్యధికంగా పరపతి అందించిన బ్యాంకులు ఏవి? 2011లో వచ్చిన క్వశ్చన్, గత దశాబ్దం అన్నాడు, అంటే 2001 నుంచి 2010 మధ్య వ్యవసాయ రంగానికి ఏ బ్యాంకులు ఎక్కువగా పరపతి అందించాయి? అవి వాణిజ్య బ్యాంకుల, సహకార బ్యాంకుల, లేదా ప్రాంతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకుల, తనఖా బ్యాంకుల అని ఇచ్చాడు. సో ఇప్పుడు నేను చదివిన క్వశ్చన్లో కానీ ఇచ్చిన ఆప్షన్లో కానీ ఎక్కడా డేటా లేదు, కానీ ఆ క్వశ్చన్ మాత్రం డేటా బేస్డ్ క్వశ్చనే. నీ మైండ్లో డేటా మీద కొంత అవగాహన ఉంటే తప్ప నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టలేవు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాణిజ్య బ్యాంకులు ఎక్కువగా వ్యవసాయ రంగానికి రుణాలు ఇచ్చాయి. ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే అక్కడ చేంజెస్ జరిగింది. 2000 దశాబ్దం కన్నా ముందుకెళ్తే 2000 కన్నా ముందు 1990 డికెడ్ వరకు వ్యవసాయ రంగానికి ఎక్కువగా రుణాలు అందించినటువంటి బ్యాంక్ ఏది సార్ అంటే సహకార బ్యాంకులు ఎక్కువగా వ్యవసాయ రంగానికి రుణాలు ఇచ్చేవి 2000 సంవత్సరం వరకు. 2000 సంవత్సరం తర్వాత సహకార బ్యాంకుల పతనం స్టార్ట్ అయింది, సహకార వ్యవస్థనే పతనం స్టార్ట్ అయింది. సో కాబట్టి వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ రంగానికి ఎక్కువ రుణాలు ఇచ్చారు. ఇది ఇన్ఫర్మేషన్, ఈ విద్యార్థి చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఇట్లాంటి ఎగ్జామ్లో అడిగితే కాస్త బాగుంటుంది. సో అది డేటా బేస్డ్ క్వశ్చన్, ఇక్కడ డైరెక్ట్ డేటా మీదనే క్వశ్చన్ అడిగాడు. ఇంత డేటా బట్టి పట్టుకుని పోతే తప్ప వాళ్ళు ఆన్సర్ చేయలేరు. రేపు ఫ్యూచర్లో కూడా గ్రూప్ 2లో ఇలాంటి క్వశ్చన్ పేపర్లే కనుక ఉంటే ఎవరైతే ఎక్కువ బట్టి పట్టుకుని పోతారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. బట్టి నాలెడ్జ్ ఉన్నవాడే రేపు భవిష్యత్తులో గ్రూప్ 2కి సెలెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాస్త మళ్ళీ నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి డేటా బేస్డ్ క్వశ్చన్స్ కాస్త తగ్గితే బాగుంటుంది. డేటా బేస్డ్ క్వశ్చన్స్ రావాలి, కానీ డేటా మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ రావడం అనేది అది ఫ్యూచర్కి అంత మంచిది కాదు. స్టూడెంట్స్ అందరికీ బట్టి పట్టుకున్నటువంటి వాళ్ళు ఇక రేపు భవిష్యత్తులో కూడా అంత డేటా బట్టి పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒకటి. మరి ఏపీపీఎస్ వాళ్ళు కూడా గతంలో 2017 గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఒక మంచి క్వశ్చన్, ఏది గత 4 సంవత్సరాల నుండి రాష్ట్ర ఉద్యానవనంలో ఈ క్రింది పంటల ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. వెదురు బొంగ, యూకలిప్టసా, రోజువుడ, టేక, ఏ పంటల ఉత్పత్తి క్రమంగా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి పెరుగుతూ ఉంది? కరెక్ట్ ఆన్సర్ టేక్. అక్కడ
సో ఇక్కడ డేటా ఏమి లేదు, డేటా బేస్డ్ క్వశ్చన్ అది. సో అలాంటి క్వశ్చన్స్ చెప్పుకోవడానికి రీజనబుల్గా ఉంటాయి, వినడానికి రీజనబుల్గా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ కాస్త విద్యార్థికి ఇబ్బంది పడతాయి. అందుకే చాలామంది ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చాలా టఫ్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ టఫ్ వెనకాల ఎందుకు అంత టఫ్ ఉంది సార్ అంటే అంత డేటా బేస్డ్ క్వశ్చన్సే ఉన్నాయి. డేటా బేస్డ్ కాదు, డేటా క్వశ్చన్సే ఉన్నాయి మొత్తం పూర్తిగా. అనలిటికల్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకే ఇంకొకటి ప్రతిదీ కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఏబీసీ కరెక్టా సిడి కరెక్టా చాలామందికి టైం సరిపోలేదు. సో ఇది పేపర్ సెట్టింగ్ అలా ఉంది. సో రేపు భవిష్యత్తులో ఏఐ క్వశ్చన్ పేపర్లే ఉన్నప్పటికీ ఒకవేళ ప్రొఫెసర్లే తయారు చేస్తూ ఇలాంటి క్వశ్చన్ పేపర్లే తయారు చేస్తున్నట్టుకైతే మనం టీఎస్పీఎస్సీ యొక్క వర్షన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప టీఎస్పీఎస్సీని క్వశ్చన్ చేసే రైట్ అయితే ఎవరికి లేదు. సో కాబట్టి మనం రేపు భవిష్యత్తు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం మళ్ళీ ఇంకా డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయా లేకపోతే డేటా క్వశ్చన్స్ ఉంటాయా తెలియదు, కానీ ఉద్యోగాల్లో ఉండాలి అంటే టీఎస్పీఎస్సీ ప్యాటర్న్ని మనం అందరం కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి లేదు, నీకు లేదు నాకు లేదు. కాకపోతే ఇలాంటివి లేకుంటే బాగుంటుంది. తెలుగు తొందరగా అర్థం చేసుకునే విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటే బాగుంటుంది. అలాగే ఇన్ టైంలో 2.5 గంటలు అంటే 2.5 గంటల్లో ఆన్సర్ చేసే విధంగా ఉంటే కూడా బాగుంటుంది. అంతా కూడా అనలిటికల్ క్వశ్చన్స్ ఇట్లా విపరీతంగా ఉండేసరికి టైం సరిపోదు. ఇంకొకటి ప్రధానంగా డేటాబేస్డ్ క్వశ్చన్స్ తగ్గితే కాస్త భవిష్యత్తుకి విద్యార్థులకు కూడా కాస్త హ్యాపీగా ఉంటుంది. సరే ఏదైతే ఏముంది ఇచ్చిన దాంట్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు. రేపు భవిష్యత్తులో కూడా ఉద్యోగాల్లో ఉండాలి అంటే టీఎస్పీఎస్సీ ఎలాంటి క్వశ్చన్స్ తయారు చేస్తుందో ఆ విధంగా మనం ప్రిపరేషన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే మనం హ్యాపీగా ఉంటాం. సో ఇదొక వర్షన్. సో మరి ఈ వీడియోలో ప్రధానంగా మనము ఈ గ్రూప్ 2 ఎకానమీ పేపర్కి సంబంధించి కీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామన్న ఉద్దేశంతో రికార్డ్ చేస్తున్నాం. దానికన్నా ముందు కొన్ని మాటలు మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఆ పేపర్ సెట్టింగ్ గురించి కాస్త మాట్లాడాలనిపించింది. అందుకే దానికోసం 4 విషయాలు మీకు చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? గ్రూప్ 2 రాశారు, గ్రూప్ 3 రాశారు, గ్రూప్ 1 కూడా రాశారు. ఆల్రెడీ కొంతమంది గ్రూప్ 4లో సెలెక్ట్ అయిపోయారు, కొంతమంది జేఎల్గా సెలెక్ట్ అయిపోయారు. గతంలో ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రాసినటువంటి వాళ్ళు గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వారికి సంబంధించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వారికి ఆర్డర్ పేపర్స్ చేతికి వచ్చే వరకు విశ్రమించొద్దని మీకు ఇదివరకు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా. ఆర్డర్ పేపర్స్ చేతికి వచ్చే వరకు విశ్రమించొద్దు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలి అంటే సుమారుగా 4 నుంచి 5 సంవత్సరాలు 3 లేదా 4 లేదా 5 సంవత్సరాలు ప్రిపరేషన్లో ఉంటేనే వాళ్ళు సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవుతారు. మళ్ళీ సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వాలంటే 3 to 4 years 5 years కష్టపడుతున్నారు. మరి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కనుక మనం ఉద్యోగం పొందాలి అంటే మరి ఎంతసేపు చదవాలి, ఎన్ని రోజులు చదివితే వస్తుంది? సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కనీసం సంవత్సరంన్నర సరిపోతుంది. సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు పెట్టుకుంటే టైము. ఈ గ్యాప్లోనే స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్కి సంబంధించి ఏ ఎగ్జామ్ జరిగినా మనం సక్సెస్ అయ్యి ఉద్యోగాలు వెళ్ళిపోవాలంటే కనీసం ఒక సంవత్సరంన్నర టైం పెట్టుకోవాలి. 6 నెలల్లో నేను సక్సెస్ అయిపోతా, 8 నెలల్లో జాబ్ కొట్టుకుని పోతానంటే అది అంత ఈజీ అయ్యే పని అయితే కాదు. మరి ఇప్పుడు నేను 3 గురించి మాట్లాడతాను. ఆల్రెడీ 5-6 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి, రీసెంట్గా ఇప్పుడే ఒక 4-5 నెలల నుంచో లేకపోతే ఒక సంవత్సరం కింద నుంచో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి, అలాగనే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్లోకి రావాలనుకునేటువంటి వాళ్ళ గురించి 3 గురించి డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే, ఒక 2 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, ఇంకా ఆర్డర్ కాపీస్ చేతికి రాలేదు కాబట్టి ఎగ్జామ్ రాసినటువంటి తర్వాత అందరికీ కూడా ఒక డైలామాలోనే ఉండిపోయారు. ఎవరు కూడా కాన్ఫిడెంట్గా నాకు జాబ్ వస్తుందని చెప్పే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. సో మరి వచ్చే వరకు కూడా మనం రిలాక్స్ కాకూడదు కాబట్టి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి చేతిలో ఆర్డర్ కాపీ చేతిలో పెట్టేంత వరకు కూడా మనం కాస్త అలర్ట్గానే ఉండాలి. సో వీరికి అందరికీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము జాబ్ క్యాలెండర్ని ఇస్తామని చాలా గంటపదంగా చెప్తోంది. దాని తగ్గట్టుగానే ఉద్యోగాలను ఫిలప్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇంకొక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు ఇంకో 2 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళు సీరియస్గా 6 నుంచి 8 నెలలు కూర్చుంటే సరిపోతుంది. ఇప్పటికే ప్రిపరేషన్ కంటిన్యూ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు 4 నెలల నుంచి ప్రిపరేషన్లోకి వస్తే ఇంకొక 4 నెలలు కూర్చోండి. లేదు మీరు 8 నెలల నుంచి కరెక్ట్గా ప్రిపరేషన్లో ఉంటే హైదరాబాద్ వాతావరణంలో హాస్టల్ ఫుడ్ తిని కాస్త ఎక్కువగా స్ట్రగుల్ అయ్యి ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళు కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి కాస్త రిలాక్స్ అయిన తర్వాత అయినా సరే మీరు మీ రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ కొంతకాలం పాటు ప్రిపరేషన్లో ఉండడానికి ట్రై చేయండి. డైలీ ఒక 4 hours 5 hours మీకు వీలుని బట్టి ఇంకా కొంత ఎక్కువ గంటలు కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు ఖచ్చితంగా పని చేయాలనుకుంటే పని చేసుకుంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి, ఆపకండి. ఇంకొక రాబోయే సంవత్సరంలో మళ్ళీ అన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి మీరు ఇక్కడితో ఆగిపోతే మరి విజయానికి చివరి మెట్టు దగ్గర ఆగిపోవడం అది మంచిది కాదు ఎవరికి కూడా.
సో విజయం తీసుకోవాలనుకునే వాళ్ళు ఆ చివరి మినిట్ దగ్గర ఆగిపోకూడదు. ఆల్రెడీ ఇప్పటిదాకా కష్టపడ్డ వాళ్ళు ఇంకో కొద్దిగా కష్టపడితే చాలు సక్సెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది మీకు. గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు, గ్రూప్ 3 రాశారు, పేపర్ ఎట్లా ఉంటుంది, రేపు ఎట్లా అడుగుతారో ఒక ఐడియాలజీ మీకు బాగుంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే రివిజన్ చేసి ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్రమించకుండా డైలీ ఓపిక ఉన్నప్పుడల్లా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి, ఎగ్జామినర్ మైండ్ సెట్ని బట్టి ప్రిపరేషన్ వీక్ తగ్గట్టుగా ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటూ, ఇంకెక్కడైనా డ్రాబ్యాక్ ఉంటే ఏవైనా ఒక సబ్జెక్ట్లో మీరు ఇంకా వెనకబడి ఉన్నట్లయితే ఆ వెనకబడతనాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ప్రిపరేషన్లో ఉండి ఇంకా జాబ్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని రెగ్యులర్గా అయితే జాబ్ ఆర్డర్ చేతికి వచ్చే వరకు మీరు ప్రిపరేషన్లో ఉంటే మంచిది. మీ వర్క్ చేసుకుంటూనే. రీసెంట్గా 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్లో ఉండేటువంటి వాళ్ళు మరి ఈ నోటిఫికేషన్లో సక్సెస్ అయ్యి వెళ్ళిపోతే అందరికీ మంచిదే. మరి తక్కువ ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు ఒక నోటిఫికేషన్తోనే మీ జాబ్ రాలేదని డిసప్పాయింట్ కాకండి. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే వాళ్ళు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. మరి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు సక్సెస్ అవ్వాలంటే కనీసం ఒక 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. అది కూడా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే. ఆ ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోతే మాత్రం ఇంకా మీరు 5 సంవత్సరాలు ఆగినా రిజల్ట్ ఉండదు. ప్రాపర్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మీరు ఎట్లాగో 1 సంవత్సరం నుంచి 6 నెలల నుంచి 7 నెలల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని ఆపకండి. మీరు ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ చూసుకొని మీరు ఇంటి దగ్గర కూర్చొని చదివితే బాగుంటుందా, లేకపోతే ఇంకేమన్నా హైదరాబాద్లోనే కూర్చొని ఫ్రెండ్స్ దగ్గర ఒక ప్లాన్ ప్రకారం చదువుకుంటే బాగుంటుందా, ఆర్డర్ కాపీ చేతికొచ్చే వరకు మీరు విశ్రమించకండి. మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండాల్సిందే. మీరు అనుకున్నటువంటి టైం ఫుల్ అయ్యే వరకు 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల వరకు మీ ప్రిపరేషన్ని పూర్తిగా పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్ అంతా ప్రిపరేషన్ మీదనే పెట్టండి. మధ్యలో ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంట్లో ఇంకేదో పనులు, మీ ఇంట్లో పేరెంట్స్ కూడా క్లియర్గా చెప్పండి వాళ్ళకు కూడా. మేము ఒక 2 ఇయర్స్లో పూర్తిగా ప్రిపరేషన్లో ఉండాలనుకుంటున్నాం, మాకు సపోర్ట్ చేయండి. ఆ 2 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ నేను తర్వాత ఏం చేయాలనేది ఆలోచించుకుంటామనే సంగతి క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెబుతూ మీ వేని కంటిన్యూ చేయండి. మీరు ఇక్కడ మధ్యలో ఆగిపోవద్దు. తర్వాత నెక్స్ట్ కొత్తగా ప్రిపరేషన్లోకి రావాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఈ చాలామంది ఫేస్ చేసిన సమస్య, తెలంగాణలో అప్లై చేసుకున్న వాళ్ళలో కనీసం సగం మంది కూడా ఎగ్జామ్ రాయలేదు అని అంటే వాళ్ళు చదవలేదు కాబట్టి రాయలేదు. నోటిఫికేషన్ దగ్గరకు వచ్చి ఉంటుంది, ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చి ఉంటుంది, ఇంకా ప్రిపరేషన్ లేక సరిపోతుందా అనే ఉద్దేశంతో అందరు డీలా పడుతూ ఉంటారు. కాబట్టి అప్కమింగ్ జనరేషన్కి నేను చెప్పేది ఒకటే, మీరు నోటిఫికేషన్కి వచ్చే నాటికే పూర్తిగా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని ఉండండి. ఖచ్చితంగా మీరు మీ ప్రిపరేషన్కి 1.5 సంవత్సరం టైం పెట్టుకోండి. 1.5 సంవత్సరం కరెక్ట్గా ఎటు పోకుండా అన్నీ పక్కకు పెట్టేసి, ఓకేనండి, మీరు ప్రిపరేషన్లో కనుక కూర్చున్నట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ తీసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. సో కాబట్టి అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు ఇంకెవరైనా సరే, పేరెంట్స్ అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కొంతమంది చాలామందికి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఇంట్లో పేరెంట్సే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే వాళ్ళకు ముందు చూపుతుంటుంది. చాలా వరకు పేరెంట్స్ కొంచెం అడ్వాన్స్గా ఉంటారు. పిల్లలకు ముందు నుంచే కోచింగ్ పంపించి, లేదంటే ఇంటి దగ్గర కూర్చొని కొన్ని పుస్తకాలు తెచ్చి చదువుకోమని చెప్పడము, ఇలా చేస్తూ ఏదో ఒక రకంగా వాళ్ళని మూవ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ చదువుకొని ఉండి, ఒకవేళ ఎంప్లాయీ పిల్లలైతే ఎంప్లాయర్స్ వాళ్ళ పిల్లల్ని ఎట్లా గెటాన్ చేయాలో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. మరి తల్లిదండ్రులకు మన తెలంగాణలో చాలా వరకు అయితే అంత అవేర్నెస్ లేదు. పేరెంట్స్ అంతా వీళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు. కాబట్టి స్టూడెంట్సే మీ అంతకు మీరే కొంచెం ఆలోచించుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్లోకి వస్తే మాత్రం మీరు సక్సెస్ కాలేరు. కాస్త ముందు నుంచో కాస్త అడ్వాన్స్గా ప్రిపరేషన్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చే నాటికే మీ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ డేట్ మధ్య ఓన్లీ రివిజన్స్ మాత్రమే జరగాలి. అలా జరిగితే మాత్రమే మీరు సక్సెస్లో ఉంటారు. లేకపోతే మళ్ళీ ఇదే సమస్య, ఈ నోటిఫికేషన్లో ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారో రేపు రాబోయే నోటిఫికేషన్లో కూడా అలాంటి సమస్యనే ఫేస్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళు చూసుకోవాల్సినటువంటి ఒక చిన్న జాగ్రత్త. ఓకేనండి, రైటింగ్ ఇదంతా పక్కకి పెడితే మనం ఇక్కడ రావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అసలు ఈ వీడియో రికార్డ్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది. ఎకానమీలో నేను చెప్పగలుగుతాను, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 4 ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అనే దాని మీద. ఎకానమీ వరకు నేను చూసినటువంటి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో అయితే నిజానికి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3గా మాట్లాడుకుందాం ఒకసారి. పేపర్ 1లో ఎన్ని మార్కులు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి గురించి మాట్లాడుకుందాం. సెక్షన్ 1 ఇండియన్ ఎకానమీ కదా. ఈ సెక్షన్ 1లో 50 మార్కులకు గాను 35 నుంచి 45 మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇండియన్ ఎకానమీ పేపర్ కాస్త ఈజీగా ఉంది. నేను స్టూడెంట్స్ అభిప్రాయం చెప్పట్లేదు,
స్టూడెంట్స్ అందరూ కూడా టఫ్ 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 అంటున్నారు, కానీ యాజ్ ఏ ఫ్యాకల్టీగా క్వశ్చన్ పేపర్ని నేను అర్థం చేసుకున్న తర్వాత నేను చెప్తున్నాను. స్టూడెంట్స్ కూడా ఈ ఇండియన్ ఎకానమీ పేపర్ కూడా టఫ్ అని మాట్లాడే వాళ్ళే ఉన్నారు. నిజానికి టఫ్ ఏం కాదు, ఇండియన్ ఎకానమీ ఈజీగానే ఉన్నది. మీకు విత్ ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను. క్వశ్చన్ని చదువుతాను, దాని పక్కన సోర్స్ కూడా చూపిస్తాను. ఆ క్వశ్చన్ ఎంత ఈజీయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ ఎకానమీ పేపర్ అయితే ఈజీగానే ఉంది. 50 మార్కుల్లో 35 నుంచి 45 చేయొచ్చు. 45 అనేది హైలీ ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. 2-3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు, పర్ఫెక్ట్గా ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మనల్ని ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతారు. 45 ఇబ్బంది ఏం లేదు. 35 నుంచి 40 రీజనబుల్. 45 కూడా తెచ్చుకునే ఒక హోప్ అయితే ఉంది. ఇక్కడ సెక్షన్ 1లో. సెక్షన్ 2 పార్ట్ 2 అంటాం కదా. ఈ సెక్షన్ 2లో 50 మార్కులకు గాను అతి కష్టం మీద 25 నుంచి 35 మార్కులే వస్తాయి. ఎందుకంటే అంత డేటానే ఉంది. ప్రధానంగా ఓల్డ్ డేటా ఎక్కువగా ఉన్నది. ఓల్డ్ డేటా అంటే ఎక్కడిదో పాత డేటా తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఇప్పుడు చదువుగా ఉంటే చాలామంది చదవలేరు. సో కాబట్టి ఇంకా గట్టిగా మాట్లాడాలంటే 30 మార్కులు రావడం కూడా గొప్ప విషయమే దీంట్లో. 25 నుంచి 35 అంటున్నాం, కానీ 30 మార్కులు రావడం కూడా హైలీ ఇంపాసిబుల్. ఇక్కడ తెలంగాణ ఎకానమీ అంత డ్రై ఉంది. చాలా 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 డ్రై ఏరియాస్లో నుంచి క్వశ్చన్ తయారు చేసిండు. సో మళ్ళీ ఇప్పుడు సెక్షన్ 3కి వచ్చేసరికి ఇది ఇండియన్ ఎకానమీ అంతా ఈజీగా ఏం లేదు, తెలంగాణ ఎకానమీ అంతా టఫ్గా కూడా ఏం లేదు. సో కాబట్టి ఇక్కడ 50 మార్కులకు 30 నుంచి 40 మార్కులు స్కోర్ చేయవచ్చు. 45 కష్టం, హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే కాస్త డ్రై ఏరియా ఉంది ఇక్కడ కూడా. సో ఇది దీనికి సంబంధించి పేపర్ 3లో స్టూడెంట్స్కి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో ఈ స్కోర్స్ మధ్య రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అది ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు, ఏం చదవకుండా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అది టఫే. ఇప్పుడిప్పుడే సగం సగం చదివిన వాళ్ళకి కూడా టఫే. నేను మాట్లాడుతుంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఎప్పటి నుంచో ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు కాంటాక్ట్లోకి వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, నేను కూడా యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఏ క్వశ్చన్కి స్టూడెంట్ ఆన్సర్ చేయగలిగాడు, ఏ క్వశ్చన్కి స్టూడెంట్ ఆన్సర్ చేయలేడు నాకు అర్థమైపోతుంది. కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇది స్కోర్ అంటే ఓవరాల్గా ఎకానమీలో 90 నుంచి 120 మార్క్స్ వచ్చే అవకాశం. 120, 45, 35, 80 and 40, 120. తక్కువ 90, ఎక్కువ 120. 120 అనేది వేల మీద లెక్క పెట్టవచ్చు. ఎక్కువ మందికి అయితే ఏం రావు. చాలా సీరియస్గా లాంగ్ టైం నుంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకు 120 రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. 90 మార్క్స్ అనేటువంటిది ఇది లీస్ట్ స్కోర్. అదేంటి సార్ మీరు గ్రూప్ 3లో 85 వచ్చినా మంచి స్కోరే అన్నారు, గ్రూప్ 2లో మాత్రం 90 స్కోర్ చెప్తున్నారు అంటే గ్రూప్ 3తో కంపేర్ చేసుకుంటే గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ఎకానమీ పరంగా ఈజీగానే ఉంది. సెక్షన్ 3లో చాలా క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, సెక్షన్ 1లో కూడా చాలా క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, తెలంగాణ ఎకానమీలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి. కాబట్టి నేను గ్రూప్ 3లో అయితే 85 మార్కులు వచ్చినా హోప్ పెట్టుకోవచ్చు. గ్రూప్ 2లో అయితే మాత్రం ఖచ్చితంగా 90 మార్కులు ఉండాలి. 90 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు రావాలి. సో అంటే ఖచ్చితంగా రావాలని అంటే చెప్పలేము, కొన్ని మార్కులు అటు ఇటుగా అయినా కూడా మనం ఆలోచించవచ్చు. కానీ నాకున్న అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా గ్రూప్ 2లో అయితే 90 మార్క్స్ పైనే ఉండాలి. మరి ఈ వీడియోలో అయితే నేను ఇండియన్ ఎకానమీకి సంబంధించి పూర్తిగా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మరి అందులో మనం ఎన్ని క్వశ్చన్స్ దాకా మనం స్టూడెంట్స్కి న్యాయం చేయగలిగినాము అన్నది నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను. మొత్తం ఇండియన్ ఎకానమీ నుంచి 50 క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. అందులో మనల్ని ఫాలో అయిన వారు 46 క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలరు. విత్ ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను. ఏదో నోటుతో చెప్తే ఎవరు నమ్మరు కదా, విత్ ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను. ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్, అంత టఫ్ ఏం లేవు. ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ ఈజీయే ప్రిపేర్ అయిన వాళ్ళకు. కాకపోతే ఇందులో అగ్రికల్చర్ చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్స్ కాస్త డిఫికల్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇండియన్ ఎకానమీలో 35 మార్కులు తెచ్చుకుంటే మంచి స్కోరే. 45 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ చాలా సీనియర్ ఆస్పిరెంట్స్కి ఎప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇండియన్ ఎకానమీలో 50కి 46 హైలీ ఇంపాసిబుల్, కానీ తెచ్చుకోవచ్చు. 46 తెచ్చుకోవచ్చు, కానీ హైలీ ఇంపాసిబుల్. 35 ఇది బెస్ట్ స్కోర్. ఇండియన్ ఎకానమీలో 35 మంచి స్కోర్. మీరు 35 మార్కులు చేశారంటే అది బెస్ట్ స్కోర్గా లెక్క. పాపులేషన్ నుంచి 10 మార్కులు అడిగారు, 9 ఆన్సర్ చేయొచ్చు. ఆ ఒక్క క్వశ్చన్ ఏంది సార్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి జనాభాను తగ్గించడానికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. భారతదేశంలో జనాభా నియంత్రణకు సంబంధించిన పథకాలు ఏవి అని అడిగాడు. సో అది ఎక్కడ మీరు చదివి ఉండరు, కొంచెం డెప్త్గా వెళ్ళి అడిగాడు. సో నేను కూడా ఆ క్వశ్చన్ కవర్ చేయలేకపోయాను, అది ఒక్క క్వశ్చన్. కానీ 9 మార్కులు మాత్రం నా పుస్తకంలో ఉన్నవి. ఎవరైనా చేయగలుగుతారు చదివిన వాళ్ళు, చదవకపోతే ఎవరు చేయలేరు అనుకుంటే తర్వాత విషయము. సో 10కి 9 మార్కులు తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ అలాగే నేషనల్ ఇన్కమ్ నుంచి మొత్తం 9 క్వశ్చన్స్ అడిగారు.
ఆ 9 క్వశ్చన్స్లో 8 ఆన్సర్లు రాబట్టగలరు. నోషనల్ ఇన్కమ్ కనుక పర్ఫెక్ట్గా చదివిన వాళ్ళు ఈ ఈ 8 మార్కులు ఎలా వస్తున్నాయి? ఆ ఒక్క మార్క్ ఎలా పోతుంది సార్ అంటే, ఆ ఒక్క మార్కు ఓల్డ్ డేటా అడిగారండి. మనం పుస్తకంలో ఇవ్వలేము ఓల్డ్ డేటా అని. అసలు నిజానికి 2023, 24 డేటా అని ఓవర్ అవుతుంది పిల్లలకి, ఇవ్వలేము కూడా, చాలా హెవీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అలాంటిది 2023, 24 ఇవ్వాలా, 22, 23 ఇవ్వాలా, 21, 22 ఇవ్వాలా, 20, 21 కూడా ఇవ్వాలా. ఇక్కడ ఏకంగా 20, 21 అడిగాడు. 20, 21 ఎట్లా ఇస్తామండి మనం? ఆ డేటా ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కాబట్టి మనం అది కవర్ చేయలేదు. సో అది ఓల్డ్ డేటా, ప్రీవియస్ డేటా. కాబట్టి అదేంటంటే తెలంగాణ తలసరి ఆదాయం పరంగా ఎక్కువ నుంచి తక్కువకు రాష్ట్రాలను అమర్చండి. నికర దేశీయోత్పత్తి, ప్రస్తుత ధరల్లో నికర దేశీయోత్పత్తి పరంగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవని అడిగారు. సో ఆ ఒక్క క్వశ్చన్ని మనం కవర్ చేయలేకపోయాం. అది ఓల్డ్ డేటా కాబట్టి ఇవ్వలేము. సో కాబట్టి 8 to 9 ఆడ 9కి 8 మార్కులు సాధించవచ్చు. ఎక్కడ? నేషనల్ ఇన్కమ్ దగ్గర. మిగతా 8 వచ్చేస్తాయి. అలాగే అగ్రికల్చర్ టాపిక్లో మనం 9కి 8 కవర్ చేసాం పుస్తకంలో. ఒక్క మార్కు పోయింది. అది కూడా 2022, 23 బడ్జెట్ అడిగాడండి. నేను పాత ఓల్డ్ పుస్తకంలో ఇచ్చాను, కానీ ఈ పుస్తకంలో కవర్ చేయలేకపోయాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ 2023, 24 బడ్జెట్ చదవడానికి ఓపిక లేదు. మాకు 24, 25 బడ్జెటే కావాలా, అది కూడా జూలైలో పెట్టిన బడ్జెటే కావాలా, ఫిబ్రవరి బడ్జెట్ మాకు వద్దు, అదెందుకు అడుగుతారు అనేటువంటి ఫీలింగ్లో ఉన్న స్టూడెంట్స్కి 2021, 22 బడ్జెట్ ఇస్తే ఏమైనా బాగుంటుందా? అందుకే ఆ బడ్జెట్ మనం కవర్ చేయలేకపోయినాం. కాబట్టి ఆ ఒక మార్కు పోయింది. ఆ బడ్జెట్ కూడా కవర్ చేసి ఆ ఒక మార్కు కూడా వచ్చేటువంటిది. ఆ బడ్జెట్ మనం కవర్ చేయలేదు. సో అట్లా అగ్రికల్చర్ టాపిక్లో 9 కానీ చాలామంది 4 చేస్తే గొప్ప. 9లో అగ్రికల్చర్లో మన పుస్తకంలో సోర్స్ ఉంది, కానీ 9కి 9 ఎవరు చేయలేరు. 9కి 4 చేస్తే చాలా హైలీ ఇంపాసిబుల్. అలాగే ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ నుంచి సుమారుగా 9 క్వశ్చన్స్ వచ్చాయి. దీంట్లో 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఆ ఒక్క క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఇది అడిగారు చూసిరా, మన జ్యువెలరీ క్లస్టర్ ముంబై అని, అలాగనే లెదర్ క్లస్టర్ చెన్నై అని, అలాగనే హ్యాండ్లూమ్ క్లస్టర్ భివాండి అని, అలాగనే ఈ చేనేత క్లస్టర్ వారణాసి. ఇవి క్లస్టర్లు కొంచెం డెప్త్ ఏరియా కాబట్టి అదొకటి మనం మిస్ చేయగలిగినాం. దానివల్ల కాస్త ఇబ్బంది. ఆ ఒక్క మార్కు విషయంలో మనం కాస్త బాధపడుతున్నాం. కానీ 8 మార్కులు మాత్రం కవర్ చేసాం. మన పుస్తకంలో 9కి 8 కవర్ అయినాయి. అలాగనే ప్లానింగ్లో 6 క్వశ్చన్స్ వస్తే 6కు 6 మన పుస్తకం కవర్ చేయగలిగినాం. పబ్లిక్ ఫైనాన్స్లో కూడా 7కి 7 కవర్ చేయగలిగినాం. సో ఇట్లా మొత్తం టోటల్గా 50కి 46 అయితే కవర్ చేయగలిగినాము. వీటి ప్రూఫ్తో సహా మీకు అన్ని కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కీ పేపర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. మొత్తంగా ఇండియన్ ఎకానమీలో 50కి 35 మార్కులు తెచ్చుకుంటే ది బెస్ట్ స్కోర్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచి దీని ఆధారంగా నిర్మిస్తారు. భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిని నెలవారీ ప్రాతిపదికన డిజైన్ చేస్తారు. ఇది బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ చదువుకుంటే అర్థమైపోతుంది. మీరు చూడండి, ఈ సూచిని ప్రతి నెల 12వ తేదీన, సెలవు ఉంటే మరుసటి రోజు కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. మన పుస్తకంలో పేజ్ నెంబర్ 201లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో జస్ట్ ఒక లైన్ ఇట్లా చదువుకొని వదిలిపెట్టినా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి నెల ప్రాతిపదికన రిలీజ్ చేస్తారు. సో ఈజీ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మరొక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్రింది అభివృద్ధి విత్త సంస్థలను అవి స్థాపించబడిన సంవత్సరాల ఆధారంగా వరుస క్రమాన్ని చూడాలి. సో ఇడిబి బ్యాంకు 1964, ఐఐబిఐ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది 1997లో వచ్చింది. అందరు 71 అంటారు, తప్పది. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1971, దానిని ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1971, దీనిని ఐఆర్సిఐనే ఐఆర్బిఐగా మార్చడం జరిగింది 1984లో. ఐఆర్సిఐ కాస్త ఐఆర్బిఐ, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఇదే ఈ ఐఆర్బిఐఏ 1997లో ఐఐబిఐగా మారింది, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది 1997లో. సో కాబట్టి మన ఆన్సర్ ఏంది? ఇప్పుడు ఐఐబిఐ కావాలా. ఐఐబిఐ ఎప్పుడు వచ్చింది సార్ అంటే మనకు 1997లో వచ్చింది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకా తర్వాత నెక్స్ట్, భారత పారిశ్రామిక పరపతి మరియు పెట్టుబడుల సంస్థ, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వచ్చింది సార్ ఇది అంటే 1955లో వచ్చింది. కొంతమంది 94, 92 అంటారు, తప్పది. ఐసిఐసిఐ బ్యాంకుగా మారింది. ఐసిఐసిఐ వేరు, ఐసిఐసిఐ బ్యాంకు వేరు. ఐసిఐసిఐ అనేటువంటిది క్యాపిటల్ మార్కెట్లో వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మనీ మార్కెట్లో భాగంగా వచ్చింది. మనం మాట్లాడుకుంటుంది ఐసిఐసిఐ అన్నది తప్ప ఐసిఐసిఐ బ్యాంక్ అనలేదు. సో కాబట్టి మనం 1955 తీసుకోవాలి. ఇది క్యాపిటల్ మార్కెట్లో భాగంగా. ఇది మనీ మార్కెట్ అయితే మీరు అనుకున్నట్టు 1994 కరెక్ట్ అవుతుంది, కానీ మనీ మార్కెట్ కాదు, ఇది క్యాపిటల్ మార్కెట్లో భాగంగా ప్రైవేట్ పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలు అందించేటువంటి ఉద్దేశంలో భాగంగా
ప్రైవేట్ రంగంలో పుట్టుకొచ్చినటువంటి బ్యాంకు ఐసిఐసిఐ 1955. అలాగనే భారత పారిశ్రామిక విత్త కార్పొరేషన్ ఇండస్ట్రియల్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1948. ఇది ప్రభుత్వ పరిశ్రమలకు దీర్ఘకాలిక పరపతిని అందించే ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇప్పుడు లేదు ఇది. ఇప్పుడు ఇది ఉంది కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వట్లేదు. ప్రైవేట్ రంగంలో అయినా సరే ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానంటే వాళ్ళకి ఇస్తుంది రుణాలు ఇది. సో 1948 ఇది కరెక్ట్ ఆర్డర్. మరి దీనిలో ఆర్డర్ కరెక్ట్ చూస్తే ఫస్ట్ 1948 అంటే డి, ఆ తర్వాత 1955 అంటే సి, ఆ తర్వాత 1964 అంటే ఏ, ఆ తర్వాత 1997 అంటే బి. డిసిఏబి కరెక్ట్ అవుతుంది. దీనిలో డిసిఏబి ఆడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మరి ఇదంతా మాకు ఆన్సర్ కావాలి సార్ అంటే ఇక మన పుస్తకంలో పేజ్ నెంబర్ 232, 233కి వెళ్తే నేను కరెక్ట్గా పారిశ్రామిక విత్త సహాయక సంస్థలు అంటే 8 ఇచ్చినాను. అందులో 4 ఎగ్జామ్లో క్వశ్చన్స్ పడ్డాయి. ఐడిబిఐ ఉంది, ఐసిఐసిఐ ఉంది, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐఎఫ్సిఐ ఉంది, అలాగనే ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐఆర్సిఐ ఉంది. ఈ ఐఆర్సిఐఏ ఐఐబిఐగా మారింది. ఐఆర్బిఐని 1997లో ఐఐబిఐగా మార్చారు. ఎప్పుడు 1997లో. సో మీరు ఈ పేజీలో పేజ్ నెంబర్ 233కి వెళ్తే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు చదువుకున్న వాళ్ళైతే ఇప్పుడు చెప్పినట్టు క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్లు రాబట్టగలుగుతారు. సో పైన చదువుకుంటూ పోతే ఎవరికి జాబులు రావు. ఒక ప్రణాళికబద్ధంగా, ఒక సీరియస్గా, ఒక ఆర్డర్గా మనం ఎగ్జామినర్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అయితేనే జాబ్స్ వస్తాయి. సో దాని తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ వే ఉండాలని నేను చెప్తున్నాను. రైట్ అండి. సో ఇప్పుడు చెప్పినటువంటి ఆన్సర్ డి అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ మరో క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. భారతదేశంలో సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏవైనా అడిగాడు. అందులో ఎంఎస్ఎంఈల నమోదు కొరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యమ్ పోర్టల్ని ప్రారంభించింది. ఏ కరెక్ట్? ఏ కరెక్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్లో ఏ లేదు, తీసేద్దాం. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలు తమ ఇబ్బందులను గ్రీవెన్సెస్ అంటాం తెలియచేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాధాన్ పోర్టల్ని ప్రారంభించింది. ఇక్కడ సమాధాన్ కాదండి, ఛాంపియన్ అనే పోర్టల్ని ప్రారంభించింది. సమాధాన్ పోర్టల్ కాదు, అక్కడ ఉండాల్సింది ఛాంపియన్ ఉండాలి. కరెక్ట్, రాంగ్ స్టేట్మెంట్ అది. అలాగనే ఎంఎస్ఎంఈలు నెలవారీ చెల్లించవలసిన మొత్తాలు మరియు ఎంఎస్ఎంఈలకు రావాల్సిన నెలవారీ మొత్తాలను నివేదించడానికి సమాధాన్ పోర్టల్లో ఒక ఉప పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సి కరెక్ట్. సో సి 3 ఆప్షన్లో ఉంది కాబట్టి ఇంకా కరెక్టే ఖచ్చితంగా. అలాగనే ఉద్యమ్ పోర్టల్ సహాయంతో 2021-22 కాలంలో 60 లక్షల కంటే ఎక్కువగా ఎంఎస్ఎంఈలు నమోదైనాయి. సో 60 లక్షల కంటే ఎక్కువ కాలేదండి, చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇది. దీంట్లో ఏసీ మాత్రమే సరైనవి అంటే ఇక్కడ కూడా 4th ఆప్షన్ కరెక్ట్. మరి దీనికి మాకు ఆన్సర్ మేము ఎక్కడ తీసుకుని రావాలి సార్ అంటే మన పుస్తకంలో పేజ్ నెంబర్ 204లో కనపడుతుంది. ఒకసారి చూడండి. దీంట్లో చూడండి, ఛాంపియన్ పేరుతో సింగిల్ విండో గ్రీవెన్స్ రెసిడెన్షియల్ పోర్టల్ను 2023 జనవరి 16న ప్రారంభించడం జరిగింది. సో గ్రీవెన్స్ పోర్టల్ అనేది ఛాంపియన్ పేరుతో వచ్చింది. సో ఇక్కడ ఏం అడిగిండు, ఇదే గ్రీవెన్స్ అనేది సమాధానం చెప్పాడు కానీ తప్పు, సమాధాన్ పోర్టల్ కాదు గ్రీవెన్స్. సో అది రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఉద్యమ్ పోర్టల్ కరెక్టేనా? ఉద్యమ్ పోర్టల్ కరెక్టే. దేశంలో ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ కోసం వాటిని సులభతరం చేయడానికి ఉద్యమ్ పోర్టల్ ప్రారంభించడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. మరి ఇక ఈ 2 కరెక్ట్. 2021-22లో 60 లక్షల కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు నమోదైనాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ అంటే చూడండి, 2022 ఆగస్టు నాటికి ఉద్యమ్ పోర్టల్లో ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ల సంఖ్య 1 కోటి మార్కును దాటింది. అంటే 2022 ఆగస్టు నాటికి మొత్తంగా 1 కోటి అయితే కేవలం 2021-22లోనే 60 లక్షలు ఎట్లా నమోదవుతాయి? కావు. సో కాబట్టి అది రాంగ్ ఆన్సర్. ఇంకొకటి చాలా తక్కువ ఉన్నది, దాని ఫిగర్ కూడా తక్కువ ఉంది, అది 60 అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏం సార్ అంటే ఏసీ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఇక మనం ముందుకు వెళ్ళిపోతే నెక్స్ట్ చూడండి, జాతీయ పునరుద్ధరణ నిధి నేషనల్ రిన్యూవబుల్ ఫండ్ అంటారు ఇంగ్లీష్లో. దీనికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇది మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ టాపిక్లో వస్తుంది. అది కూడా మేము 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా డిస్కషన్ చేశాను దీనికి సంబంధించినటువంటి పాయింట్ని. దీంట్లో నేషనల్ రిన్యూవబుల్ ఫండ్ ఎందుకోసం వచ్చింది సార్ అంటే ఎగ్జిట్ పాలసీ అండ్ గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించారు. ఎగ్జిట్ పాలసీలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేసిండ్రు. ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల అందులో పనిచేసే ఉద్యోగులందరూ కూడా నిరుద్యోగులుగా మారారు. ఎగ్జిట్ పాలసీలో భాగంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు మూసేశారో అందులో పనిచేసే ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా అయ్యారు. ఎవరైతే నిరుద్యోగులుగా మారారో కొంతమంది ఏమో స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా నిరుద్యోగులు అయ్యారు, ఇంకొంతమంది ఎగ్జిట్ పాలసీ వల్ల నిరుద్యోగులు అయ్యారు.
కొంతమంది ఏమో ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల నిరుద్యోగులుగా మారారు. సో దీనివల్ల వారికి ఉపశమనం కల్పించడం కోసం 1992లో నేషనల్ రీనెవబుల్ ఫండ్ అనే ఒక ఫండ్ని తీసుకొచ్చారు. ఎగ్జిట్ పాలసీ అండ్ గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్. గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్కి మరొక పేరు ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయాలనుకున్నప్పుడు అంతకన్నా ముందు మనకు ఈ ఎన్డి తివారీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలలో సీనియారిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు కానీ కంపెనీకి సరిగ్గా సర్వీస్ చేయట్లేదు. సో అందువల్ల సంస్థ పైన భారం పడుతుంది, అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు కాయలా పడుతున్నాయి. సో కాయలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల్ని మెయింటైన్ చేయడం కోసం సికా చట్టం ఒకటి తీసుకురావాలని ఎన్డి తివారీ కమిటీ సూచిస్తుంది. దీని తగ్గట్టుగా 1985లో సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ వస్తుంది. సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ ఏం చేస్తుందంటే భారతదేశంలో కాయలా పడ్డ సంస్థలన్నింటినీ అంటే దివాలా తీసిన సంస్థలన్నింటినీ ఒక జాబితా తయారు చేసింది. తయారు చేసి ఆ సంస్థలను ఏం చేస్తే బాగుంటుందని చెప్పడానికి 1987లో బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్సింగ్ అండ్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్సింగ్ అండ్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటి విభాగం వారు ఏం చేయాలంటే ఈ కాయలా పడ్డటువంటి సంస్థలన్నింటినీ ఒక దగ్గర తీసుకొని వాటిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నా లేకపోతే మూసేయాలన్నా లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలన్నా అనేటువంటి ఒక నిర్ణయాలు తీసుకుంటుంది బిఐఎఫ్ఆర్ అనే ఒక సంస్థ. ఈ బిఐఎఫ్ఆర్ ఏం చేసిందంటే కొన్ని సంస్థలు చిన్న చిన్న నష్టాలతో పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కరెక్ట్ కాదు, మూసేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మరి ఆ సంస్థలో పనిచేసేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ సంస్థ ఎందుకు కాయలా పడుతుంది, ఎందుకు దివాలా తీస్తుంది అని తెలుసుకోవడానికి పైన ఫోకస్ చేస్తే ఈ బిఐఎఫ్ఆర్కి అర్థమైంది ఏంటి సార్ అంటే ఆ సంస్థ దివాలకు ప్రధాన కారణం అందులో పనిచేస్తున్నటువంటి సీనియారిటీ కలిగినటువంటి ఉద్యోగులే, జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారు కానీ సరిగ్గా పని చేయట్లేదు అనే సంగతి వారికి అర్థమైంది. సో అందుకు ఆ సమయంలో బిఐఎఫ్ఆర్ వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరైతే పదవీ విరమణకు దగ్గరగా ఉన్నారో వాళ్ళు ముందుగానే 50 సంవత్సరాల పైన వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు నేషనల్ రీనెవబుల్ ఫండ్ ద్వారా కాస్త పునరుజ్జీవన ప్యాకేజ్ ఇస్తాము, మీరు ముందే సంస్థ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. సో అట్లా ఆ రకంగా నేషనల్ రీనెవబుల్ ఫండ్ అనేటువంటిది ఈ స్వచ్ఛంద ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ ఇక్కడ జాతీయ పునరుద్ధరణ నిధి నుండి విత్త సహాయాన్ని స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కొరకు అందిస్తారు. ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎవరైతే మన దగ్గర క్లాస్ విన్నారో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వచ్చు, తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు బుక్ చదవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నేషనల్ రీనెవబుల్ ఫండ్ ఎవరి కోసం అనేది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. బుక్ చదువుకున్న వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ అండ్ ఎగ్జిట్ పాలసీ ద్వారా నిరుద్యోగులైన కార్మికులు నష్టపరిహారాన్ని అందించడానికి 1999లో 2200 కోట్లతో నేషనల్ రీనెవబుల్ ఫండ్ను ఏర్పాటు చేశారు. సో ఇది కార్మికుల నష్టపరిహారాన్ని అందించడం కోసం. గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్కి మరొక పేరు ఏంటంటే స్వచ్ఛంద పదవీ విరమణ, ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్. సో అట్లా మనం లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ని. సో అదన్నమాట దీనికి సంబంధించి. సో ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఎన్ఆర్ఎఫ్ ఎవరి కోసం సార్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు ఇది పనికొస్తుంది. నెక్స్ట్ మరొకటి, ఈ క్రింది వాటిలో 2023-24 కేంద్ర బడ్జెట్ యొక్క ప్రధాన అంశం కానిది ఏమిటి? 23-24 బడ్జెట్ మన పుస్తకంలో ఉంచడం తీసేయలేదు. 22-23 బడ్జెట్ కూడా ఉంచుదాం అనుకున్నాం కానీ కొంతమంది పాత పుస్తకంలోనే అడిగారు, ఏం సార్ మీరు 2021-22 నుంచి బడ్జెట్లు ఉంచారు, మాకు అవన్నీ అవసరమా, కొత్త బడ్జెట్ ఒకటి నుంచి సరిపోతుంది కదా, బుక్లు అనవసరంగా పేజీలు ఎక్కువవుతున్నాయి, మేము చదవలేకపోతున్నాం అని అంటే తీసేశాను. కానీ ఓల్డ్ పుస్తకంలో అవన్నీ కూడా ఉన్నాయి. 2021-22 బడ్జెట్ ఉంది, 22-23 బడ్జెట్ కూడా ఉన్నాయి. ఈ పుస్తకంలో కూడా పెడదాం అనుకున్నాం కానీ పేజీలు ఎక్కువైపోయి స్టూడెంట్స్ పైన బర్డెన్ పడుతుంది, ఇంకొకటి కాస్ట్ కూడా పెరుగుతున్న ఉద్దేశంతో 2021-22-23 బడ్జెట్లు తీసేసాము. నిజంగా ఉంచితే చాలా బెనిఫిట్ అయ్యేది, మీకు తీసేయడం కొంచెం బ్యాడ్ లక్. పాత పుస్తకాలు చదివిన వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. కానీ ఇదైతే ఉంచినాం పుస్తకంలో 23-24 బడ్జెట్ని ఉంచినాము. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ ఉంచండి. 2023-24 బడ్జెట్ యొక్క ప్రధాన అంశాలు ఏమున్నాయి? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది సార్ అంటే గ్రీన్ గ్రోత్, హరిత వృద్ధి ఉంది, ఎగుమతులకు ప్రోత్సాహము లేదు, సమ్మిళిత వృద్ధి ఉంది, మౌలిక వసతులు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహం లేదు, సమ్మిళిత వృద్ధి, మౌలిక వసతులు మరియు పెట్టుబడి, హరిత వృద్ధి, ఈ మూడు ఉన్నాయి చూడండి. సో చూడండి, గ్రీన్ గ్రోత్ హరిత వృద్ధి ఉంది, మౌలిక సదుపాయాలు పెట్టుబడి ఉంది, సమ్మిళిత వృద్ధి లేదా సమగ్ర వృద్ధి రెండు ఒకటే ఉన్నది. కానీ ఎగుమతులకు ప్రోత్సాహం ఎక్కడ లేదు 2023-24 బడ్జెట్లో. సో పేజ్ నెంబర్ 422లో దీనికి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3, ఎగుమతుల ప్రోత్సాహం అనేది కరెక్ట్ కాదు. దీని తర్వాత నెక్స్ట్, నీతి ఆయోగ్ సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు? అందరూ చేస్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. దీన్ని 2015లో ఏర్పాటు చేశారు, కరెక్టే. భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్కు చైర్మన్గా వ్యవహరిస్తారు, ఇది కూడా కరెక్టే. ప్రభుత్వం యొక్క నిపుణుల సమూహము థింక్ ట్యాంక్గా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. నీతి ఆయోగ్కు
థింక్ ట్యాంక్ అనేటువంటిది దిశానిర్దేశం చేస్తుంది. సరే, నీతి ఆయోగ్లో థింక్ ట్యాంక్ అనే వ్యవస్థ పనిచేస్తుంది, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ఒకప్పుడు ప్రణాళికా సంఘం ప్రణాళికలు తయారు చేసి అమలు చేసేది. ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రణాళికలు తయారు చేయట్లేదు, జస్ట్ వ్యూహాలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుచుకుంటే బాగుంటుందనే ఒక వ్యూహాలు ఇస్తుంది. అందుకే నీతి ఆయోగ్ను థింక్ ట్యాంక్, ఆలోచనల కేంద్రం అంటాం. నీతి ఆయోగ్లో కొలువుదీరినటువంటి నిష్ణాతులు, మేధావులు దేశ భవిష్యత్తుని ముందుగా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి విధానాలు అయితే దేశానికి పనికొస్తాయో అలాంటి విధానాలు ఇంప్లిమెంట్ చేయమని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రిత్వ శాఖలకు, అలాగే కేంద్ర రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి వివిధ రకాల సంస్థలకు ఇది దిశానిర్దేశం చేసేటువంటి ఒక థింక్ ట్యాంక్ మాత్రమే. అందుకే అది థింక్ ట్యాంక్ అనేది కరెక్ట్ అవుతుంది. అలాగనే ఈ స్టేట్మెంట్ తప్పు చూడండి. రాష్ట్రాల మధ్య సహకార సామ్యవాదాన్ని పెంపొందించడానికి నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశం సహకార సామ్యవాదం కాదండి, ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి, సహకార సమాఖ్యవాదం అనాలి. సమాఖ్యవాదం కాకుండా ఇక్కడ సహకార సామ్యవాదం అన్నాడు. సామ్యవాదం అనేది తప్పు అనమాట ఇక్కడ. సో కాబట్టి తీసేద్దాం. దీంట్లో ఇప్పుడు ఏబీసీ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మనకు నీతి ఆయోగ్ సంబంధించి వివరాలు ఉన్నాయి చూడండి. 2015లో ఏర్పాటు చేయబడింది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు, అందరికీ తెలిసిందే. ఇది థింక్ ట్యాంక్గా కూడా పనిచేస్తుంది, అందరికీ తెలిసిందే. సో ఆ 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ముందుకెళ్తే ఇంకా ప్రణాళికలు, వాటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అంశాలు. 11వ ప్రణాళిక ప్రాధాన్యత అంశము త్వరితగతిన అధిక సమ్మిళిత వృద్ధి, సత్వరమైన సమ్మిళితమైన అధిక వృద్ధి, ఫాస్టర్ మోర్ ఇంక్లూజివ్ హై గ్రోత్. సో ఇదనమాట, ఫాస్టర్ హై గ్రోత్ అంటే సరిపోతుంది. 9వ ప్రణాళిక సామాజిక న్యాయం సమానత్వంతో కూడిన అభివృద్ధి, డెవలప్మెంట్ విత్ సోషల్ జస్టిస్ అనమాట. అలాగనే 5వ ప్రణాళిక పేదరిక నిర్మూలన. అలాగనే 2వ ప్రణాళిక త్వరితగతిన పారిశ్రామికీకరణ. సో ఇప్పుడు ఏమవుతుంది, A2 B3 ఎక్కడ ఉంటే అది కరెక్ట్ అవుతుంది. A2 B3 ఇక్కడ ఉంది. అలాగే C5 D4. దీనికి సంబంధించి ప్రాధాన్యత అంశాలు మనం మన పుస్తకంలో ఉంచాం ఆల్రెడీ. 1వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు వాటి యొక్క ప్రాధాన్యత అంశాలు రెడీగా ఉన్నాయి. 5వ ప్రణాళిక పేదరిక నిర్మూలన, 2వ ప్రణాళిక పరిశ్రమలు, అలాగనే 9వ ప్రణాళిక సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి, 11వ ప్రణాళిక సమ్మిళితమైన సత్వరమైన అధిక వృద్ధి. సో అట్లా అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. మరొకటి 2 స్టేట్మెంట్లు ఇచ్చారు AR అని. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఇది అతి కొద్ది మంది మాత్రమే ఆన్సర్ చేసి ఉంటారు, తెలిసిన వాళ్ళు కూడా కాస్త తడబడి ఉంటారు ఈ క్వశ్చన్కి. సో ఏంటిది ఇక్కడ అంటే, భారత ఆర్థిక వ్యవస్థలో 1991లో మొదలైన సరళీకరణ పోటీ మార్కెట్కు దారితీసింది. ఇది మంచి స్టేట్మెంటే, కరెక్ట్ స్టేట్మెంటే. ఈ సరళీకరణకు ఈ పోటీ మార్కెట్కు సంబంధం ఏంది సార్ అంటే, భారతదేశంలో ముందుగా సరళీకరణ అంటే ఏందో అర్థం కావాలండి మనకు. అది అర్థం కాకపోతే ఆ రెండింటికి లింక్ అర్థం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు, భారతదేశంలో ఉండే పరిశ్రమలు అంతర్జాతీయ పోటీని తట్టుకునే విధంగా చేయుటకై భారత చట్టాలలోనూ మరియు విధానాలలోనూ అవసరమైన మార్పులు చేసి ప్రైవేట్ రంగంపై ఉన్న అనవసరమైనటువంటి నియంత్రణను తొలగించి భారత్లో ప్రైవేట్ రంగం ఎదగడానికి కావలసిన పూర్తి స్వేచ్ఛను కల్పించడాన్ని సరళీకరణ అని పిలుస్తారు. అది సరళీకరణ యొక్క డెఫినేషన్. ఓకే, సరళీకరణ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ చట్టాలన్నీ కూడా సరళతరం అవుతాయి. కఠినమైన చట్టాలను సరళతరం చేస్తాం. భారత్లో ప్రైవేట్ రంగం ఎదగకుండా అడ్డంగా ఉన్న చట్టాలను తీసేసరికి ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు పుట్టుకొస్తాయి. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు పుట్టుకొస్తే వాటి మధ్య పోటీ పెరుగుతుంది. సో ఇదేనమాట కరెక్ట్, దాని లింక్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, భద్రత మరియు వ్యూహాత్మక సంబంధిత వస్తువుల ఉత్పత్తికి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి అనేది 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఒక ప్రధాన అంశం. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. ఏంటి దీని అర్థం ఏంటంటే, 1991 కన్నా ముందు భారత్లో వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయాలంటే ముందుగా లైసెన్స్ తీసుకోవాలి. ఈ లైసెన్సింగ్ పరిధిలో గల పరిశ్రమల సంఖ్యను ఆర్థిక సంస్కరణల కాలంలో తగ్గిస్తూ వచ్చారు. పూర్తిగా 1999 నాటికి ఒక 6 రకాల ఉత్పత్తులకు మాత్రమే లైసెన్స్ అవసరం, మిగతా ఉత్పత్తులకు లైసెన్స్ అవసరం లేదు. భారతదేశంలో ఈ హజార్డ్ కెమికల్స్, హానికర రసాయనాలు తయారు చేయాలన్నా, సిగరెట్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ను ప్రొడ్యూస్ చేయాలన్నా, అలాగే ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ను ఉత్పత్తి చేయాలన్నా, ఆల్కహాలిక్ ప్రొడక్ట్ అండ్ నార్కోటిక్స్ని తయారు చేయాలన్నా, ఎక్స్ప్లోజివ్ గూడ్స్, ఏరో డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, దాంతోపాటు డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఈ 6 రకాల ఉత్పత్తులకు లైసెన్స్ తప్పనిసరి. ఎందుకంటే ఇవి ఆరోగ్య సంబంధిత, ఆహార సంబంధిత, పర్యావరణ సంబంధిత ఉత్పత్తులు. అందుకే వీటిని ఏమని పిలిచారంటే వ్యూహాత్మక సంబంధిత ఉత్పత్తులు అని పిలిచారు.
వీటిని ఎవరంటే వాళ్ళు తయారు చేయడానికి వీలు లేదు. కాబట్టి భారతదేశంలో లైసెన్సింగ్ విధానాన్ని తొలగిస్తున్నాం, ఈ 6 రకాల ఉత్పత్తులకు మాత్రం లైసెన్సింగ్ కొనసాగుతుంది అని చెప్పేసి 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం. సో ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే. ఇప్పుడు అసలైన సమస్య ఏంది సార్ అంటే ఏ ఆర్కు సరైన వివరణ కాదా అనేది మీరు తేల్చడం పైనే మీ అసలైనటువంటి నాలెడ్జ్ ఆధారపడి ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఏ ఆర్కు సరైనటువంటి వివరణ కాదు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ సరళీకరణ అనేది పోటీ మార్కెట్ని పెంచడానికి సంబంధించింది. లైసెన్సింగ్ విధానం అనేటువంటిది ఏంటి సార్ అంటే దేశంలో కొన్ని రకాల వ్యూహాత్మక ఉత్పత్తుల విషయంలో లైసెన్సింగ్ కొనసాగించడం అనేది ఇంకొకటి. దానికి దీనికి ఏ రకమైన సంబంధం కూడా లేదు. కాబట్టి ఈ రెండు ఒకదానితో ఒకటి సరైనటువంటి ఇంటర్లింక్ ఉన్నటువంటి వర్డ్స్ అయితే స్టేట్మెంట్స్ అయితే కావు. కాబట్టి ఇందులో ఏ మరియు 2 ఒప్పే, కానీ ఏ ఆర్కు సరైన వివరణ కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి లిబరలైజేషన్ అంటే ఏందని వచ్చాను చూడండి. భారత పరిశ్రమలో అంతర్జాతీయ పోటీని తట్టుకునే విధంగా చేయుటకై భారత చట్టాలలోనూ మరియు ఆర్థిక విధానాలలోనూ అవసరమైన మార్పులు చేసి భారత్లో ప్రైవేట్ రంగంపై ఉన్న అనవసరమైన నియంత్రణను తొలగిస్తూ భారత్లో ప్రైవేట్ రంగం ఎదగడానికి కావలసిన పూర్తి స్వేచ్ఛను కల్పించడాన్నే సరళీకరణ అంటారు. దేశంలో సంస్థల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచుతుంది. అలాగే లైసెన్సింగ్ విధానం 1991లో చేశారు. అంటే నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో లైసెన్సింగ్ విధానాన్ని కొనసాగించారు. అది కూడా వ్యూహాత్మక సంస్థ. ఆహార సంబంధిత ఉత్పత్తులు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు, పర్యావరణ సంబంధిత ఉత్పత్తుల విషయంలో పాక్షికంగా లైసెన్సింగ్ విధానాన్ని అమలు పరుస్తున్నప్పటికీ భారత్లో లైసెన్సింగ్ విధానం రద్దు చేయబడిందనే చెప్పాలి. సో ఈ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఏ స్టేట్మెంట్ కరెక్టే, ఆర్ స్టేట్మెంట్ కరెక్టే. ఏ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది, ఆర్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. కానీ ఏ ఆర్కు సరైన వివరణ కాదు అనేది ఎవరికి అర్థమవుతుందంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ భారతదేశ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇది క్వశ్చన్ అందరూ చేయగలుగుతారు. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951లో ప్రారంభించారు, కరెక్టే. మొదటి పంచవర్ష ప్రణాళిక సఫలీకృతమైంది, కరెక్టే. మూడవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది, ఇది కరెక్టే. 1965-69 మధ్య కాలానికి వార్షిక ప్రణాళికలు అమలు చేయడం జరిగింది, తప్పు. 1966-69 కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏబీసీ మాత్రమే కరెక్ట్. ఇందులో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకటో ప్రణాళిక 1951లో స్టార్ట్ అయింది, కరెక్టే. అలాగనే ప్రకృతి సహకరించడంతో ఒకటో ప్రణాళిక సక్సెస్ అయింది, అది కరెక్టే. అలాగనే మూడో ప్రణాళిక దారుణంగా విఫలమైంది, ఈ స్టేట్మెంట్ కరెక్టే. కానీ వార్షిక ప్రణాళికలు 1965-69 కాదు, 1966-69. లాస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పడానికి ఇక్కడ. సో పుస్తకంలో పేజీ నెంబర్ వాటికి సంబంధించిన సోర్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరొక క్వశ్చన్. 1978-82 కాలానికి నిరంతర ప్రణాళికలు అమలు చేయబడ్డాయి, రాంగ్ స్టేట్మెంట్. భారతదేశంలో నిరంతర ప్రణాళికలు 1978-80 మధ్య మాత్రమే ఇంప్లిమెంట్ అయినాయి. అలాగే మరొకటి, 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క అంతిమ ప్రతిని ప్రొఫెసర్ కేఎన్ రాజ్ తయారు చేశాడు. సో ప్రణాళిక సంఘమే ప్రణాళికను తయారు చేస్తుంది, ఎన్డీసీ ఫైనల్ చేస్తుంది తప్ప ఏ ప్రైవేట్ వ్యక్తి ఇంకెవరో దాన్ని ఫైనల్ చేయడానికి వీలు లేదు. భారతదేశంలో ప్రణాళిక సంఘం ఉన్నప్పుడు ప్రణాళికలను తయారు చేసే బాధ్యత ప్రణాళిక సంఘాన్ని, దాన్ని పూర్తిగా ఫైనల్ చేసి ఆమోదించాల్సిన బాధ్యత ఎన్డీసీకి ఉన్నది. మధ్యలో వీళ్ళందరూ ఎవరు రావడానికి, కాబట్టి ఇది కూడా తప్పు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఇందులో ఏ మరియు బి 2 కావు, ఇది కరెక్ట్ అనమాట. దీనిలో ఇది చూడండి, నిరంతర ప్రణాళికలు 1972-78-80. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి పుస్తకంలో మనం ఎందుకు పెడతాం, పెట్టం, అయిపోయింది. మరొక క్వశ్చన్. భారతదేశ సాధారణ రాష్ట్రాల సగటు స్వంత పన్ను రాబడి 2018-21 సగటులో ఈ క్రింది పన్నుల వాటాను ఆధారంగా చేసుకొని పన్నులను ఆరోహణ క్రమంలో అమర్చుము. ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువగా అమర్చాలట. 2018-21 మధ్య రాష్ట్రాల యొక్క ప్రధాన రాష్ట్రాల యొక్క సగటు పన్ను రాబడి అట. మరి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే రాష్ట్రాల యొక్క సొంత పన్ను రాబడిలో రాష్ట్ర జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉంటుంది ఫస్ట్, అంటే ఏ ఉండాలా. ఆ తర్వాత సేల్స్ ట్యాక్స్, అమ్మక పన్ను, రాష్ట్రాల యొక్క ప్రధానమైన ఆదాయ వనరుల్లో సేల్స్ ట్యాక్స్ ప్రధానంగా ఉంటుంది, సెకండ్ వన్. అలాగనే ఎక్సైజ్ ట్యాక్స్, ఉత్పత్తి సుంకం అంటుంది దీన్ని, ఆల్కహాల్ ఉత్పత్తుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అది. ఆ తర్వాత మోటార్ వాహనాలపై పన్ను, ఏసీ డిబి కరెక్ట్ అవుతుంది. ఆరోహణ తక్కువ నుంచి ఎక్కువ అన్నట్టు మనం ఎక్కువ నుంచి తక్కువ రాసుకున్నాం, ఎక్కువ నుంచి తక్కువకు రాసాం. ఇప్పుడు మనం తక్కువ నుంచి ఎక్కువ తీసుకుందాం, డిబి సిఏ అవుతుంది. ఇది అవరోహణ, ఇది ఆరోహణ. మనం అడిగింది ఆరోహణ కాబట్టి సో డిబిసిఏ కరెక్ట్ అవుతుంది. ఎక్కడ ఉంది, డిబిసిఏ కరెక్ట్ అవుతుంది. సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని మాకు ఎట్లా అర్థం కావాలి సార్ అంటే పుస్తకంలో ఉన్నది కదా, క్లియర్ కట్గా ఇచ్చినాము.
2018-21 మధ్య రాష్ట్రాల యొక్క సగటు ఆదాయంలో ప్రధానమైనటువంటిది రాష్ట్రాల సొంత పన్ను రాబడి. సో ఇది తీసేద్దాం ఇచ్చిన ఆప్షన్లో. నెక్స్ట్ రాష్ట్ర వస్తు సేవల పన్ను. రాష్ట్ర వస్తు సేవల పన్ను అంటే SGST. తర్వాత అమ్మక పన్ను అంటే సేల్స్ ట్యాక్స్. రాష్ట్ర ఎక్సైజ్ ట్యాక్స్. సో ఈ తర్వాత నెక్స్ట్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ, మోటార్ వాహనాలపై పన్ను. ఒక ఆర్డర్ ఉంది, కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ కాకపోయినా మీకు ఇంకొక ఆర్డర్ ఇక్కడ కనపడుతుంది చూడండి. SGST, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, తర్వాత నెక్స్ట్ మోటార్ వెహికల్ ట్యాక్స్. ఇదే కదా అడిగింది మనకు. సో ఆర్డర్ కూడా జస్ట్ మనం చూసుకుంటే అర్థమైపోతుంది. ఒక ఆర్డర్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. మంచిగా ఉంది. క్వశ్చన్ కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుంది మనకి ఇప్పుడు క్వశ్చన్కి? DBCA కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 16. చూడండి, ఇండియన్ ఎకానమీ ఈజీ ఉంది, కానీ చాలామంది ఎందుకు టఫ్ అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను అడిగినటువంటి చాలామంది స్టూడెంట్స్ కూడా బాగా రాశాను సార్, ఇండియన్ ఎకానమీ బాగా రాసాం, డెవలప్మెంట్ ఇష్యూ కూడా బాగా రాసాం, కానీ తెలంగాణ ఎకానమీ దగ్గర కాస్త డౌన్ అయినామని అన్నట్టు అనిపించింది. అది నిజమే. ఓకే కదా, రైట్ అండి. కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు, ఏది ఒప్పు కాదు? అంటే ఏది ఒప్పు కాదంటే ఏది తప్పు అని అర్థం, అంతే కదండి. ఏది ఒప్పు కాదు, ఏవి తప్పు అని అడిగారు. ఏవి తప్పు సార్ అంటే, ఈ చట్టానికి భారత ప్రభుత్వం 2002లో ప్రకటించింది, ఇది తప్పు. ఇది ఒప్పు కాదు, తప్పు. సో మనకు బి రావాలి, ఆప్షన్లో బి ఉండాలి. ఏవి కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడగలేదు, ఏవి ఒప్పు కావు అని అడిగాడు. ఏది ఒప్పు కాదంటే ఇది ఒప్పు కాదు, ఇది తప్పు. నెక్స్ట్ ఫస్ట్ది కరెక్టే. ఈ చట్టం జూలై 5, 2004 నుండి అమల్లోకి వచ్చింది, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అలాగే 2014 వరకు రెవెన్యూ లోటు లేకుండా చూడాలని ఈ చట్టంలో నిర్దేశించడం జరిగింది, ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది తప్పు, ఇది రైట్ స్టేట్మెంటే. కాబట్టి దీన్ని ఆప్షన్ల నుంచి తీసేద్దాం. ఇక్కడ తీసేద్దాము, ఇక్కడ తీసేద్దాము, మనకి మిగిలింది ఇక్కడ 2. అలాగే 2014 వరకు రెవెన్యూ లోటు లేకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 2006-7లో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి 2006-7 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ద్రవ్యలోటులో వార్షిక తరుగుదల తప్పనిసరిగా కనీసం 0.5 ఉండాలని చెప్పడం జరిగింది. సో ఇది కరెక్టే. BC 2014 వరకు రెవెన్యూ లోటు లేకుండా చూడాలని చెప్పేసి చట్టంలో నిర్దేశించడం జరిగింది, రాంగ్ స్టేట్మెంట్. దీంట్లో BD మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఈ ఏ స్టేట్మెంట్ కరెక్టే. మనకి ఏవి తప్పు కావు అన్నాడు కదండి, సారీ, మనం కరెక్ట్ స్టేట్మెంట్ తీసుకోకూడదు, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ తీసుకోవాలి. 2014 వరకు రెవెన్యూ లోటు లేకుండా చూడాలి, ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా BD రాంగ్ స్టేట్మెంట్ అయినప్పుడు, BC రాంగ్ స్టేట్మెంట్ అయినప్పుడు BC సపరేట్గా లేదు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ చట్టం ప్రకారం 2006-7లో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ద్రవ్యలోటు వార్షిక తరుగుదల, ఈ చట్టం ప్రకారము 2006-7 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ద్రవ్యలోటు వార్షిక తరుగుదల తప్పనిసరిగా 0.5% ఉండాలి, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో BCD ఇవి ఒప్పు కావు, తప్పు, ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం లాజికల్గా అడిగిండు, మనం ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏవి ఒప్పు అని అడిగితే కరెక్ట్ స్టేట్మెంట్ తీసుకుంటుంటివి. దీనిలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది అదొకటే ఒప్పు, మిగతా అన్ని తప్పు అనమాట. ఏది ఒప్పు అంటే ఏ మాత్రమే ఒప్పు అవుతుండే, ఏవి తప్పులు అంటే BCDలు 3 తప్పే. సో కాబట్టి దీనికి BCD ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఏ కరెక్టేనా? కరెక్టే. FRBM చట్టానికి తీసుకొచ్చినటువంటి సవరణలు చేస్తూ 2023 ఆగస్టున FRBM చట్టం చేసిండ్రు. చేసింది ఎప్పుడు? 2003 ఆగస్టులో చట్టం చేసిండ్రు. 2003 ఆగస్టులో చేసి 2002 అని చెప్పింది కాబట్టి ఇది తప్పు. మనం గుర్తించాల్సిన తప్పే కాబట్టి తప్పును గుర్తించడం. అలాగే ఈ చట్టం 2004 జూలై 5 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2004 జూలై 5 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. కరెక్ట్ స్టేట్మెంట్ మనం తీసుకోకూడదు కాబట్టి తీసుకోలేదు, ఇది తీసుకున్నాం. ఇవి రాంగ్ స్టేట్మెంట్లు కాబట్టి మన పుస్తకంలో ఇవ్వలేదు. సో కాబట్టి BCD ఈ 3 రాంగ్ స్టేట్మెంట్లే. రాంగ్ స్టేట్మెంట్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అందరూ ఇక్కడ కాస్త మిస్టేక్ చేస్తారు క్వశ్చన్ దగ్గర. ఏవి ఒప్పు అనుకొని ఒప్పునే చూసుకుంటారు, కానీ తప్పు అవి. క్వశ్చన్ ఏమో ఏవి తప్పని అడిగాడు, ఈ 3 తప్పు కాబట్టి BCD కరెక్ట్ కాదు. మరొకటి, జనాభా లెక్కల ప్రకారం కింది రాష్ట్రాలను వాటి జనాభాతో సరిపోల్చము. సార్ ఇది డెప్త్ క్వశ్చన్ సార్, ఎట్లా రాస్తారు సార్ ఈ ఆన్సర్ అని అనుకోకండి. భారతదేశంలో అధిక జనాభా కలిగినటువంటి ఒక 3 రాష్ట్రాలు, తక్కువ జనాభా కలిగిన ఒక 3 రాష్ట్రాలు మీరు గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. మీకు జనాభా టాపిక్ చెప్పినప్పుడు చెప్పిన జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఎప్పుడైనా సరే మిజోరాం తర్వాతనే అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లలో మీరు ఈ స్టేట్మెంట్ పాయింట్ చేసుకుని ఆన్సర్ చేయండి అని చెప్పిన. చాలా 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 ఇండికేటర్లలో మిజోరాం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది.
కాబట్టి మిజోరం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో దాని ప్రకారం మనకు ఇటువంటి పుస్తకంలో క్లియర్గా ఉంది. జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మిజోరం ఎంత 10.97 లక్షలు, అంటే అరౌండింగ్ 11 లక్షలు. మిజోరం 11 లక్షలు ఇక్కడ తీసుకోండి. అలాగనే అరుణాచల్ ప్రదేశ్ తీసుకుందాం. అరుణాచల్ ప్రదేశ్ యొక్క జనాభా 13.80 లక్షలు. 13.80 అంటే 14 తీసుకున్నారు ఇక్కడ. అయిపోయి 2 స్టేట్మెంట్ తెలిసి నీకు ఆన్సర్ వచ్చే. ఇది టఫ్ క్వశ్చన్ ఏం కాదు, ఈజీ క్వశ్చనే. జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు గుర్తుపెట్టుకొని చదవాలి కదా ఎగ్జామ్ కోసం. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు పైన ఉన్నాయి, జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు కింద ఉన్నాయి. ఆ రెండు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆన్సర్ వచ్చే. B4 ఉండాలా, C2 ఉండాలా? B4 C2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆన్సర్ వచ్చేసింది. అన్ని స్టేట్మెంట్లతో పనిలే ఆన్సర్. అందుకే నేను ఇండియన్ ఎకానమీ ఈజీ అని చెప్తున్నాను. మీరు కనీసం ఆ మాత్రంలో కూడా ప్రిపరేషన్ లేకుండా టఫ్ అని అంటే మాత్రం అది మీ తప్పే, అది ఎగ్జామినర్ తప్పేం కాదు. అది ఇన్ఫర్మేషన్ కూడా పుస్తకాలలో ఉంది. దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, తక్కువగా ఉన్న రాష్ట్రాలను చూసుకొని ఒక ఆర్డర్లో మనం పెట్టుకోగలిగితే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో కొంచెం సైంటిఫిక్గా ఆలోచించాలి, మీరు లాజికల్గా కూడా ఆలోచించాలి. నెక్స్ట్ మరొకటి, ఒక దేశం ఒక రేషన్ కార్డుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకు సంబంధించిన స్టేట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచి అయినా సరే రేషన్ పొందడానికి దీన్ని తీసుకొచ్చారు. భారతదేశం మొత్తం మీద రేషన్ కార్డు కలిగిన వారు ఎక్కడి నుంచి అయినా సరే రేషన్ పొందడానికి ఇబ్బందులు తొలగిపోయాయి, కరెక్టే. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2016లో ప్రారంభించింది, తప్పు. 2019లో ప్రారంభించింది, 20 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాలు 2019లో జస్ట్ కేవలం 4 రాష్ట్రాల నుంచి అమల్లోకి వచ్చింది, కానీ 2020 నుంచి దేశం అంతటా అమల్లోకి వచ్చింది. సో ఇందులో ఏ మాత్రమే కరెక్ట్, కాబట్టి ఏ స్టేట్మెంట్. సో చూడండి, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా వలస కార్మికులు వారి నివాస ప్రాంతం నుంచి రేషన్ పొందవచ్చు. ఇందుకోసం గవర్నమెంట్ మేరా రేషన్ అనే ఒక యాప్ను కూడా లాంచ్ చేసింది. రైట్ స్టేట్మెంటే. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది సార్ అంటే 2020 నుంచి దేశం అంతటా అమల్లో అవుతుంది. 2019 ఆగస్టు నుంచి కేవలం 4 రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లో ఉన్నది. కాబట్టి ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతే ఇంకో క్వశ్చన్. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అడిగాడు. సమాంతర పన్ను పంపిణీకి సంబంధించి ఆదాయ దూరం ప్రయాణానికి ఇన్కమ్ డిస్టెన్స్ కన్సెషన్ 40% కన్నా ఎక్కువగా ప్రాధాన్యం అంటే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇన్కమ్ డిస్టెన్స్ అనేటువంటి ఒక అంశానికి 15వ ఆర్థిక సంఘం 40% కంటే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చిందట. చూడండి, ఇన్కమ్ డిస్టెన్స్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ 40% కన్నా ఎక్కువ అంటే 45% దాకా ఇచ్చిండ్రు. కాబట్టి 45% కన్నా 45% అంటే ఇక్కడ 40% కన్నా ఎక్కువ అన్నాడు, కాబట్టి రైట్ స్టేట్మెంట్ అవుతుంది. సమాంతర పన్ను పంపిణీకి సంబంధించి పన్ను మరియు కోశ ప్రయత్నాలకు 3% కంటే తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పన్ను మరియు కోశ ప్రయత్నాలు అంటే ట్యాక్స్ ఎఫర్ట్స్కు 3% కన్నా తక్కువ అన్నాడు, అంటే 2.5. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఈ రెండు కరెక్ట్ స్టేట్మెంటే. సి రంగరాజన్ ఈ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా ఉన్నాడు. సి రంగరాజన్ కాదు, ఎన్కే సింగ్. తప్పు స్టేట్మెంట్ అది, కాబట్టి తీసేద్దాం. ఈ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు 2022-28 కాలానికి వర్తిస్తాయి. ఇది కూడా తప్పు. 2022-28 కాదు, 2021 మరియు 21-26కు వర్తిస్తాయి. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లు రాంగ్ స్టేట్మెంట్లు. సిడి తప్పు. ఇందులో ఏబీ మాత్రమే కరెక్ట్. ఎక్కడ ఉన్నది? ఏబీ రైట్ తీసుకుందాం, అయిపోయింది. నెక్స్ట్, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం శిశు మరణాల రేటు మరియు నవజాత శిశు మరణాల రేట్లకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4తో పోల్చినప్పుడు శిశు మరణాల రేటు తగ్గిందా పెరిగిందా? అలాగే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారంతో పోల్చినప్పుడు 2015-16 నాటికి నవజాత శిశు మరణాల రేటు తగ్గింది. ఇందులో ఒకటి కరెక్ట్, ఒకటి తప్పు ఉంది. శిశు మరణాల రేటు తగ్గింది కరెక్ట్, కానీ నవజాత శిశు మరణాల రేటు తగ్గలేదు, పెరిగింది. సో ఇది తప్పు. ఇందులో ఏ మాత్రమే కరెక్ట్ అయినది. అచ్చట చెప్తారు సార్ అంటే మన పుస్తకంలో పేజ్ నెంబర్ 445కి వెళ్తే మీకు అర్థమవుతుంది. నవజాత శిశు మరణాల రేటు 4కి 5కి, ఇది 4, ఇది 5 చూస్తే శిశు మరణాల రేటు 40.7 నుంచి 35.2కు తగ్గింది. కానీ నవజాత శిశు మరణాల రేటు 29.5 నుంచి 29.9కి పెరిగింది. కానీ రెండిట్లో కూడా తగ్గిందని ఇచ్చిండు. కానీ ఇది సెకండ్ స్టేట్మెంట్ పెరిగింది, కానీ ఇక్కడ మనకు తగ్గిందని ఇచ్చాడు. సెకండ్ రాంగ్, ఫస్ట్ వన్నే కరెక్ట్. మీకు నేను గ్రూప్ 3 తర్వాత ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు ఎక్స్ప్లెనేషన్ కనుక కరెక్ట్ వింటే నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది గ్రూప్ 3లో కూడా వచ్చింది. దీని మీద ఈ డేటా మీద గ్రూప్ 3లో కూడా క్వశ్చన్ వచ్చింది. చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.
నేను తక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకునే ఇన్ఫర్మేషన్ నుంచి బిట్ పడ్డది, అది కూడా డేటా బట్టి పట్టకండి, తగ్గుతుందా పెరుగుతుందా చూసుకోండి. నేను అది క్లియర్గా చెప్పిన దాని ప్రకారం క్వశ్చన్ వచ్చింది. తగ్గిందా పెరిగిందా అని అడిగిండు, ఒకటి తగ్గిందో ఒకటి పెరిగింది, కానీ 2 తగ్గిందని ఇచ్చింది ఆప్షన్లో. శిశు మరణాల రేటు తగ్గింది కరెక్ట్, కానీ నవజాత శిశు మరణాల రేటు పెరిగింది కానీ ఆప్షన్లో తగ్గిందని ఇచ్చింది కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. తీసేస్తే ఒకటి కరెక్ట్ అవుతుంది, ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం మళ్ళీ. ఇంకా భారతదేశంలో జాతీయ జనాభా విధానాన్ని క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ప్రకటించారు? 2000 సంవత్సరం. అందరూ చేస్తారా ఆన్సర్? మన పుస్తకంలో కూడా ఉంది. నూతన జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ముందుకెళ్దాం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారము 2015-16లో భారతదేశం యొక్క మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? 2.2. మళ్ళీ అదే చార్ట్ 2015-16లో సంతానోత్పత్తి రేటు ఎంత? 2.2. చూడండి, ఇది ఇచ్చినటువంటి ఒకటే బాక్స్లో ఎన్ని ఉన్నాయండి? 5 స్టేట్మెంట్లు ఉన్నాయి. అందులో ఈ 3 అడిగాడు ఎగ్జామ్లో. ఇంకా విపరీతంగా డేటా ఉంటుంది కానీ నేనే ఇవ్వలేదు. ఎగ్జామినర్ మైండ్ సెట్ను దృష్టిలో పెట్టుకొని మీకు ఇంతవరకు సరిపోతుందన్న ఉద్దేశంతో అంతవరకు ఇచ్చాను, అంతవరకు క్వశ్చన్ పడ్డది. చాలా హ్యాపీ అనమాట. నెక్స్ట్, పుస్తకంలో ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చదవాలి. మరి చదవకుండా టఫ్ వచ్చిందంటే అది మీ తప్పు. కరెక్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఆన్సర్ అయితే చేశారు, కొంతమంది చేయలేకపోయారు అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకొని చదవలేదు. ఏదో ఒక నెలలో చదువుకొని పోయి ఎగ్జామ్ రాద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలా చదువుకుంటే ఎప్పటికీ జాబులు రావు. కనీసం ఒక 8 నెలలు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు 6 నుంచి 8 నెలలు ప్రిపరేషన్ సరిపోతుంది. ఏ కోచింగ్ లేని వాళ్ళు ప్రిపరేషన్కి ఖచ్చితంగా సంవత్సరం టైం పడుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ని అనలైజ్ చేసుకోవాలి, ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి, షార్ట్ నోట్ తయారు చేసుకోవాలి, ప్రిపరేషన్ అంతా పర్ఫెక్ట్గా కొనసాగించాలి. సో ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో అనమాట. ఏదైనా కానీ నెక్స్ట్ క్వశ్చన్ ముందుకెళ్దాం. దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో నుండి తరుగుదలను తీసేయగా మిగిలిన దానిని జాతీయ ఆదాయ అకౌంట్లో ఏమని పిలుస్తారు? నికర దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే ఏమవుతుంది? నికర దేశీయోత్పత్తి. ఇది అందరూ చేస్తారు ఈ ఆన్సర్. స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదల కలిగిస్తే ఏమవుతుంది? నికర దేశీయోత్పత్తి తెలుస్తుంది. పేజ్ నెంబర్ 62. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతే, వ్యక్తిగత మరియు వ్యయార్హ ఆదాయ భావనలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అడిగాడు. దీనిలో వ్యక్తిగత వినియోగానికి పొదుపు కలిపితే ఆ వ్యక్తి యొక్క వ్యయార్హ ఆదాయం తెలుస్తుంది. ఇదే స్టేట్మెంట్ మీద గ్రూప్ 3లో కూడా ప్రశ్న ఉంది. వ్యయార్హ ఆదాయం ఇంపార్టెంట్, పనులు అడుగుతారు మళ్ళీ అడుగుతారు అని చెప్పుకున్నాం గతంలో. క్వశ్చన్ వచ్చింది చూడండి. వ్యక్తిగత వినియోగానికి ఆ వ్యక్తి యొక్క పొదుపు కలిపితే వ్యయార్హ ఆదాయం తెలుస్తుంది. ఆ వ్యక్తి యొక్క వ్యయార్హ ఆదాయం తెలుస్తుంది. కరెక్ట్ స్టేట్మెంటే. చూడండి, దానికి సంబంధించిన ఆప్షన్ ఉంది. వ్యక్తిగత పొదుపుకు ప్రజల వినియోగం కలిపితే వ్యయార్హ ఆదాయం తెలుస్తుంది. కరెక్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ చూడండి. వ్యక్తిగత పన్నులను ఒక వ్యక్తి యొక్క వ్యయార్హ ఆదాయానికి జోడిస్తే, వ్యయార్హ ఆదాయానికి పన్నులు కలిపితే మనకు వ్యక్తిగత ఆదాయం తెలుస్తుంది. వ్యయార్హ ఆదాయానికి వ్యక్తిగత పన్నులు కలిపితే వ్యక్తిగత ఆదాయం తెలుస్తుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. వ్యయార్హ ఆదాయానికి వ్యక్తిగత పన్నులు కలిపితే వ్యక్తిగత ఆదాయం తెలుస్తుంది. అది కూడా రైట్ స్టేట్మెంటే. మనకు పేజ్ నెంబర్ 76లో ఉంటుంది ఇండియన్ ఎకానమీలో. సో అక్కడికి వెళ్తే మనకు 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అని తెలుస్తుంది. పుస్తకంలో ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చదువుకోవట్లేదు, అది మీ తప్పు. చదువుకున్న క్లాసులు పర్ఫెక్ట్గా విన్నా కూడా మీరు క్లాసులు పర్ఫెక్ట్గా విన్నా ఆన్సర్లు చేస్తారు. పుస్తకాన్ని పర్ఫెక్ట్గా అర్థవంతమైన స్థాయిలో చదువుకున్న ఆన్సర్లు చేస్తారు. సో సోర్స్ కనబడుతుంది. నేను ప్రతి క్వశ్చన్కి సోర్స్ చూపిస్తున్న పుస్తకంలో. టఫ్ అని ఎందుకు అంటున్నారు సార్ అంటే మీరు కరెక్ట్ వేలో ప్రిపేర్ కాలేదు. ఏదో 2 నెలలు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఆ 2 నెలల్లో ఎకానమీ చదవాలి, పాలిటీ చదవాలి, హిస్టరీ చదవాలి, మూమెంట్ చదవాలి, ఇన్ని చదవాలి, మరి గుర్తుపెట్టుకోవాలంటే అది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి నేను చెప్పినట్టుగా దీర్ఘకాలంలో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అయిపోయి మంచి జీవితం గడపాలనుకున్న వాళ్ళు మినిమం కొంత టైం పెట్టుకుని ప్రిపరేషన్ అవ్వండి. ఏదో 4 నెలల్లో చదువుకొని ఉరుకులాడాలని అంటే మాత్రము అది అంత సక్సెస్ కాలేము. ఏ సబ్జెక్ట్కి న్యాయం కూడా చేయలేము. లాస్ట్కు క్వశ్చన్ పేపర్ టఫ్ అని కూడా బయటకు వస్తాం. నిజానికి టఫే క్వశ్చన్ పేపర్ అయితే, కానీ కష్టపడితే ఆన్సర్లు చేయొచ్చు. కష్టపడితే ఆన్సర్లు చేయలేము అనడానికి ఏం లేదు. పుస్తకాల్లో ఇన్ఫర్మేషనే లేదు, కోచింగ్ సెంటర్లో చెప్పనే లేదని తిట్టకండి ఎవరిని. సో కోచింగ్ సెంటర్లో సార్ వాళ్ళందరూ ఒక గైడ్గా పనిచేస్తారు తప్ప ఎవ్రీథింగ్ మీకు సమకూర్చి పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సో క్రికెట్ ఆడేదికి క్రికెటర్లే, వారి వెనక కోచ్లు ఏం చేస్తారు? వాళ్ళ లోపాలను పరిచయం చేసి ఇలా కాదు ఇలా ఆడితే బాగుంటుంది అని చెప్పి చెప్తారు. సో ఎంతసేపు ఫ్యాకల్టీ ఇక్కడ కోచ్లక్క పనిచేస్తారు, కానీ కష్టపడి ఆడాల్సింది క్రికెటర్ అక్కడ. సో మీరు కష్టపడి చదవాల్సింది మీరు. మీకు గైడెన్స్ ఇస్తూ మీకు పుస్తకాలు అందుబాటులో ఇస్తూ ఇలా చదవండి ఇలా అని చెప్పేవాల్సిన వరకే మా బాధ్యత. అయినా కూడా మేము కష్టపడి పుస్తకాలు రాస్తున్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. మ్యాక్సిమం మీరు సక్సెస్ కావడానికి ఎంతవరకు మేము ఎఫర్ట్స్ పెట్టాలో అంతవరకు పెడుతున్నాం. చూడండి నేను ప్రతి క్వశ్చన్కి సోర్స్ చూపిస్తున్నాను నా పుస్తకంలో. క్లాస్ రూమ్లో నేను అనలైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు వచ్చినట్టుగా చూపిస్తున్నాను. సో కాబట్టి మీరు కాస్త టైం పెట్టుకోండి. ఫస్ట్ మీ దగ్గర కావాల్సింది ఓపికనండి. మీకు ఓపిక అవసరం, టాలెంట్ పనిచేయదు. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ కన్నా ఓపిక ఎక్కువ అవసరం.
మీరు కరెక్ట్గా 8 నెలలు కూర్చొని చదివారా జాబ్ వస్తుంది మీకు ఖచ్చితంగా. 8 నెలలు కాన్స్టెంట్గా కూర్చొని ఎందుకు రాదు జాబ్? డెఫినెట్గా వస్తుంది. ఇట్లా మంచిగా అనలైజ్ చేసుకోండి, పక్కన షార్ట్ నోట్ తయారు చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా పరిగెట్టుకుంటూ మీ కళ్ళ ముందుకు వచ్చి వాడిపోతుంది. దానికి కావాల్సిందల్లా ఓపికనే. రైట్, ముందుకెళ్ళిపోతాం. నెక్స్ట్, 1949లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ కమిటీ యొక్క చైర్మన్ సభ్యులు ఎవరు? ఇది కూడా అందరూ ఆన్సర్ చేస్తారు. దీనిలో చైర్మన్ వచ్చేసి పిసి మెహలనోబిస్, సభ్యులేమో డాక్టర్ వికే ఆర్యరావు, డిఆర్ గాడ్గిల్ సభ్యులు. ఆన్సర్ 1. దీనికి సంబంధించిన పేజ్ నెంబర్ 54లో ఉంటుంది. పిసి మెహలనోబిస్ అధ్యక్షులు, వికే ఆర్యరావు, డిఆర్ గాడ్గిల్ సభ్యులు. జాతీయ ఆదాయ అంచనాల సంఘం, ది ఎస్టిమేషన్ కమిషన్ ఆన్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అది. మరొకటి, ఈ క్రింది వాటిలో దేశీయ ఉత్పత్తి యొక్క మొత్తం డిమాండ్లో ఒక భాగం కాదు. ఏది ఒక భాగం కాదు? ఏది ఒక భాగం కాదు? సో పెట్టుబడి వ్యయము భాగమే, ఇన్వెస్ట్మెంట్ భాగమే, కుటుంబాల వ్యయము కన్జంప్షన్ భాగమే, అలాగే ప్రభుత్వం యొక్క వస్తువులు మరియు సేవల కొనుగోళ్లు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ భాగమే. అంటే C+I+G అని రాస్తాం కదా జీడిపిలో, దేశీయోత్పత్తి కదా అడుగుతుంది, అది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అడిగాడు. సో దేశీయోత్పత్తిలో C+I+G కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ 3 భాగమే. మరి ఏది భాగం కాదు? ఇతర దేశాల నుంచి తీసుకున్న రుణాలు భాగం కాదు. సో చూడండి, పెట్టుబడి వ్యయము కరెక్టే, అలాగే వినియోగము కరెక్టే, ప్రభుత్వ వ్యయము కరెక్టే. దీంట్లో ఇతర దేశాల రుణాలు అనేది లేదు కాబట్టి అది తీసేసాం. దీనికి సంబంధించిన సొల్యూషన్, జీడిపి అంటే దేశీయోత్పత్తి కదా. సో దేశీయోత్పత్తిలో ఏది భాగం కాదంటే ఇతర దేశాల రుణాలు భాగం కాదు. ఆన్సర్ వచ్చేసి 4th వన్ కరెక్ట్ అవుతుంది. మరొకటి, భారత ప్రభుత్వ గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2వ ముందస్తు జాతీయ ఆదాయ అంచనాలు 2022-23. చూడు, ఎగ్జామినర్కి దొరికింది. 2022-23 జాతీయ ఆదాయ గణాంకాలు ఎవరు చదవాలండి? 2023-24లో మొదటిసారి సవరించిన అంచనాలు, మొదటి ముందస్తు అంచనాలు, 2వ ముందస్తు అంచనాలు, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ 3 వచ్చినాయి. ఆ 3 చదవడానికి తరాలు పట్టుకుంటున్నారు స్టూడెంట్స్. 2023-24 వదిలేసిండు, ఏకంగా 2022-23లో క్వశ్చన్ అడిగిండు. అది కూడా ఏదట? 2వ ముందస్తు అంచనాలట. ఏ చదువుకోవాలి స్టూడెంట్స్? సో అట్లా స్థూల విలువ మదింపులో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా, అది కూడా ప్రస్తుత ధరలన్నట, వాటి ఆధారంగా అవరోహణ క్రమం అట. దీనికి సంబంధించిన క్వశ్చన్కి మీనింగ్ ఏంటి సార్ అంటే, తెలుగులో ట్రాన్స్లేషన్ చాలా చాలా ఇబ్బంది ఉంది. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారు. 3 లైన్లు చదవాలా, క్వశ్చన్ అర్థం చేసుకోవాలా, మళ్ళీ ఇవి కరెక్ట్ ఆర్డర్లో సెట్ చేసుకోవాలి. 1 నిమిషం సరిపోద్ది ఈ క్వశ్చన్లకి. అట్లా ఏందట, భారతదేశం యొక్క జాతీయ ఆదాయంలో జీవీఏలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటాలను, వాటి యొక్క ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువగా అమర్చమని అంటున్నాడు. సో భారతదేశం యొక్క జాతీయ ఆదాయం పేజ్ నెంబర్ 235లో ఉన్నది. భారత జీవీఏలో వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వాటాలను, అది కూడా ప్రస్తుత ధరలను అడిగిండు, మనం కూడా ప్రస్తుత ధరలలోనే ఇచ్చినాం. చూడండి ఏమేమి ఇచ్చిండు ఇక్కడ ఆప్షన్లో, 20-21 ఇచ్చిండు. 20-21లో ఎంత ఉంది? 20.4% ఉంది. రాసుకుందాం, 20.4%. 20.4%. అలాగే మరొకటి ఏమి ఇచ్చిండు? 21-22 ఇచ్చిండు. 21-22లో 18.9%. అలాగే 22-23లో కూడా ఇచ్చిండు. 22-23లో ఎంత ఉంది? 18.2% ఉంది. అవరోహణ అడిగిందా, ఆరోహణ అడిగిందా? ఆరోహణ క్రమం అడిగిండు, అంటే తక్కువ నుంచి ఎక్కువ. తక్కువ అన్నప్పుడు CBA వస్తుంది. CBA ఎక్కడ ఉంది? CBA ఇది. సో ఇది మీరు ఆన్సర్ చేయాలి అంటే డేటాను ఎలా చదువుకోవచ్చు నేను చెప్పాను ఆల్రెడీ. నేను క్లాస్ చెప్తున్నప్పుడు చెప్పిన, మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్కి ముందు కూడా చెప్పిన, డేటాను బట్టి పట్టొద్దు, తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ 3 ఇయర్స్ చెక్ చేసుకొని సరిపోతుందని చెప్పాను. దాన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ మనం రాబట్టవచ్చు. మన పుస్తకంలో పేజ్ నెంబర్ 135లో ఈ క్వశ్చన్కి సంబంధించిన స్టేట్మెంట్ ఆన్సర్ ఉంటుంది. మరొకటి, భారత జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? మొట్టమొదటి జాతీయ ఆదాయ అంచనాలను గణాంక పథకాల అమలు మంత్రిత్వ శాఖ తయారు చేసింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఆదాయ గణాంకాలు అధికారికంగా ప్రభుత్వం స్టార్ట్ చేసింది 1954లో CSO. ఓకేనండి. కానీ అంతకన్నా ముందు 1948, 49, 49, 50, 51కి సంబంధించిన జాతీయ ఆదాయ గణాంకాలను జాతీయ ఆదాయ అంచనాల సంఘం రూపొందించింది. ఈ రెండిట్ల దగ్గర కూడా అసలు ఈ మంత్రిత్వ శాఖ అసలు ఏర్పడిందే 1999లో ఏర్పడింది. 1956లో ఇది ఎక్కడ ఉంది? ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే ఒక శాఖ అప్పుడు లేనే లేదు అసలు యాక్చువల్లీ.
ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది పుట్టుకొచ్చింది. కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. నేను చెప్పినటువంటి 3 స్టేట్మెంట్లో ఏ ఒక్కటి మీకు ఐడియా ఉన్నా ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంత నాలెడ్జ్ క్లాసులు వింటే వస్తుంది. బుక్ చదువుకుంటే మీ నాలెడ్జ్ పరిమితంగా ఉంటుంది. క్లాసులు వింటే కొంచెం ఎలాబరేటెడ్గా మీ నాలెడ్జ్ ఎక్స్పాండ్ అవుతుంది. సరే, నెక్స్ట్ మొట్టమొదటి అధికారిక జాతీయ ఆదాయ అంచనాలను 1948-49 బేస్ ఇయర్లో తయారు చేశారు. కరెక్టే. అలాగే ఇది కరెక్ట్ అనేది ఎట్లా తెలుస్తుంది సార్ మీకు అని అంటే మన పుస్తకంలో తెలుస్తుంది కదా. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఆదాయ గణాంకాలని 1948-49 ఆధారంగా చేసుకొని ఉత్పత్తి పద్ధతిని ఆధారంగా ఆదాయ పద్ధతిని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. 1948-49 కరెక్ట్. అది మరొక ఆప్షన్ ఏముంది? 1956లో ప్రచురించిన జాతీయ ఆదాయ అంచనాలను సాంప్రదాయ శ్రేణి అని పిలుస్తారు. కన్వెన్షనల్ సిరీస్ అని పిలుస్తారు. అది కూడా కరెక్టే. చూడండి, సాంప్రదాయ శ్రేణులు కన్వెన్షనల్ సిరీస్ అని పిలుస్తున్నాం. ఎప్పటి వరకు? 1964-65 వరకు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని సాంప్రదాయ శ్రేణుల్లో తయారు చేశారు. కాబట్టి 56 కూడా అంతకన్నా ముందే. 64-65 వరకు అంటున్నామంటే 56లో కూడా కన్వెన్షనల్ సిరీసే ఉందన్నమాట భారతదేశంలో. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సాంప్రదాయ శ్రేణుల్లో జాతీయ ఆదాయాన్ని 1976 సంవత్సరం వరకు ప్రచురించడం జరిగింది. తప్పు. 76 కాదు, 64-65 వరకే సాంప్రదాయ శ్రేణుల్లో భారత్లో జాతీయ ఆదాయ అంచనాలు జరిగినాయి. కాబట్టి మన పుస్తకంలో క్లియర్గా ఇచ్చినాం కదా, భారతదేశంలో సాంప్రదాయ శ్రేణుల్లో జాతీయ ఆదాయం ఎప్పటి వరకు? 64-65 వరకే. ఎక్కడుంది? ఇది ఇక్కడ ఉంది. 64-65 వరకు మాత్రమే భారతదేశంలో సాంప్రదాయ శ్రేణుల్లో జాతీయ ఆదాయ గణాంకాలు జరిగినాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. సో సి కరెక్ట్, డి తప్పు. దీనిలో బీసీ మాత్రమే కరెక్ట్ అయినది. దీనిలో ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది దీనికి సంబంధించి. సో ఇంత క్లియర్ కట్గా విత్ ప్రూఫ్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం క్లియర్ కట్గా. మరి సోర్స్ కూడా ఉన్నది, మన ప్రిపరేషన్ కూడా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. రేపు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏంటనేది. నెక్స్ట్ 2011లో ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా చేసుకుని క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. జనాభా ఆధారంగా అవరోహణ క్రమం ఎక్కువ నుంచి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలను అమర్చమన్నాడు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత బీహార్, ఆ తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక. అంటే ఏమవుతుంది? DCABE అవుతుంది. సో మనకు ఫస్ట్ 3 గుర్తుంటే చాలు. అధిక జనాభా ఉండే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. అధిక జనాభా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. DAC ఎక్కడ ఉంది? DCA ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆన్సర్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ మనకు పేజ్ నెంబర్ 14లోనే ఉంది. సో అదనమాట. నెక్స్ట్ వ్యవసాయ రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ కాస్త టఫ్గా ఉన్నాయి. సోర్స్ ఉంది మన పుస్తకంలో సోర్స్ ఉంది, అయినా కూడా టఫ్గా ఉన్నాయి. ఆన్సర్ చేయడం కాస్త ఇబ్బంది. సోర్స్ ఉన్నా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి కదా, కొంచెం వర్క్ చేయాలన్నమాట. ఇలాంటి ఎగ్జామ్స్లో మళ్ళీ ఇంతకన్నా టఫ్ అడిగిన రేపు భవిష్యత్తులో మన ఈ ప్రభుత్వ ఉద్యోగంలో నిలబడాలి అంటే కనీసం లెవెల్లో మనం వర్క్ చేసి ఉండాలి. మన పుస్తకంలో ఇన్ఫర్మేషన్ అవసరమైతేనే ఉంచుతానండి, అనవసరం అయితే ఫస్ట్ నేనే డిలీట్ చేస్తాను. మీకన్నా ముందే మీకు పనికిరాని ఇన్ఫర్మేషన్ అయితే నేనే డిలీట్ చేసి పక్కకు పడేస్తాను. పుస్తకంలో ఉంచాను అని అంటే అది ఖచ్చితంగా అవసరమైన ఇన్ఫర్మేషనే కాబట్టి మీరు కాస్త ఫోకస్ చేయాలి. నేను ఎక్కడ కూడా పుస్తకంలో అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఒక్క లైన్ కూడా ఉంచను. ఎగ్జామ్కి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉంచుతాను. పనికిరాదు అన్న సంగతి తెలిస్తే ఫస్ట్ డిలీట్ చేసే పర్సన్ నేనే. మీకన్నా ముందు నేనే డిలీట్ చేస్తాను ఆ లైన్ని. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. భారత వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అడిగాడు కాబట్టి చూద్దాం. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ను 2016లో ప్రారంభించారు. మరి కరెక్టా తప్ప? కరెక్టే. సో ఈ నామ్ని ఎప్పుడు ప్రారంభించారట? 2016-17 అంటే 16 కాబట్టి కరెక్టే. నెక్స్ట్ ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని 2023లో ప్రారంభించారు. నిజానికి ఈ ప్రోగ్రామ్ అంతా కరెక్టే, కానీ ప్రారంభించింది 2023లో కాదు, ఇది 2021లో ప్రారంభించారు. 2021లో ప్రారంభించారనే అవగాహన మీకు రావాలంటే ఏం చేయాలి? చదవాలంటే చూడండి, భారత ప్రభుత్వం 2021 డిసెంబర్లో 1000 ఈనామ్ ప్లాట్ఫామ్లతో అనుసంధానం చేయడం జరిగింది. సో ఎప్పుడు లాంచ్ అయింది? 2021 డిసెంబర్. 1000 ఈనామ్ ప్లాట్ఫామ్స్ అని పిలుస్తాం వాటిని. సో 2021 కానీ ఎగ్జామినర్ ఏమి ఇచ్చిండు? 2023 ఇచ్చిండు. అది తప్పని తెలియాలంటే మీకు 1000 ఈనామ్ ప్లాట్ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది తెలియాలి. ఫస్ట్ తెలియాలి అంటే మనకు చూడండి, ఇది ఎక్కడ ఉంది సార్ ఈ స్టేట్మెంట్ అంటే మన పాత పుస్తకంలో ఉంది. 2021-22 ఆర్థిక సర్వేలో ఉంది. అది 2021-22 ఆర్థిక సర్వే మొన్నటి వరకు వచ్చిన పుస్తకంలో, రీసెంట్గా కొత్తగా ప్రింట్ చేసిన పుస్తకంలో మాత్రమే 2021-22 ఆర్థిక సర్వే లేదు. ఎందుకంటే ఇంకా అంత ఓల్డ్ సర్వే ఎందుకు సార్ మాకు అనే పిల్లల్లో అడగడం వల్ల నేను తీసేశాను. కానీ నేను ఉంచుదామని అనుకున్నాను, పేజీలు ఎక్కువైపోయి మళ్ళీ విద్యార్థులకు బర్డెన్ అనే ఉద్దేశంతో తీసేశాను. కానీ అది కనుక ఉండింటే 2021-22 ఆర్థిక సర్వే కూడా ఉండింటే
మీకు చాలా హెల్ప్ అయ్యింది. ఇంకో 2-3 క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి ఇటువంటివి. ఎప్పుడైతే మన పాత పుస్తకాలు మన ఓల్డ్ ప్రీవియస్ బుక్స్ చదివిన వాళ్ళకి ఇది మంచి హెల్ప్ అయి ఉంటుంది బిట్. రైట్. సో రెండో స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి తీసేద్దాం. బి తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది నాకు తెలిసి. ఇక్కడ బి ఉంది తీసేయండి, ఇక్కడ బి ఉంది తీసేయండి. రైట్. ఇప్పుడు ఇంకా మిగతా కుదాం. వ్యవసాయదారులకు సంబంధిత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం కిసాన్ రథ్ మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సి స్టేట్మెంట్ కూడా కరెక్టే. అలాగే డి స్టేట్మెంట్ చూద్దాం. పంట నూర్పిడి తర్వాత అవసరమయ్యేటువంటి మార్కెట్ వసతుల కొరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక వసతుల నిధి ద్వారా మధ్యకాలిక రుణాలను మాత్రమే అందిస్తోంది. ఇది తప్పు. మీకు అదే పాత పుస్తకంలో అగ్రికల్చర్ మైక్రో ఇరిగేషన్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఉంది, మనకు సర్వేలో ఉంది. అందుకే నేను పాత సర్వే చదవమని చెప్పింది. అందుకే నేను చాలామంది స్టూడెంట్స్కి చెప్పిన 2021-22 ఆ సర్వే చాలా అద్భుతంగా ఉంది. కోవిడ్ తర్వాత దేశం కొత్తగా తయారవుతుంది. కోవిడ్ కన్నా ముందు దేశం ఒక లెక్క, కోవిడ్ తర్వాత దేశం ఇంకొక లెక్క. కొత్త విధానాలు 2021-22 ఆర్థిక సర్వేలో అద్భుతంగా ఉన్నవి, ఖచ్చితంగా చదువుకోండి అని చెప్పిన. అందులో ఉంది మైక్రో ఇరిగేషన్ ఫండ్ కింద అగ్రికల్చర్కి నాబార్డు కొంత నిధులు ఇచ్చింది. ఆ నిధుల్లో భాగంగా దీర్ఘకాలిక రుణాలు కాదండి, మధ్యకాలిక రుణాలు కాదు, ఇక్కడ దీర్ఘకాలిక రుణాలు ఇస్తారు. ఇది మధ్యకాలిక మాత్రమే ఇచ్చింది తప్ప, అక్కడ దీర్ఘకాలిక రుణాలను అందుబాటులో ఉంచింది. పంట కోత తర్వాత మౌలిక సదుపాయాల పెట్టుబడిపై విపరీతమైనటువంటి ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం. ఆ క్రమంలో ఈ ఫండ్ పంట కోత తర్వాత వచ్చేటువంటి మార్కెట్ సదుపాయాలపైన విస్తృతమైనటువంటి డెవలప్మెంట్ తీసుకురావడం కోసం వారికి దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది. కానీ ఇక్కడ మధ్యకాలిక అన్నట్టు కాబట్టి తప్పు. తీసేస్తే ఏసీ మాత్రమే కరెక్ట్ అయినవి. నెక్స్ట్ ముందుకెళ్తే, భారత జనాభా సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ 1980ల ప్రారంభం నుండి భారతదేశంలో సహజ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. అందుగల కారణాలు ఏమిటి? మీకు చాప్టర్ చెప్తున్నప్పుడు పుస్తకంలో ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ క్లాస్ చెప్తున్నప్పుడు చాలా సీరియస్గా ఎఫెక్టివ్గా చెప్పిన. ఏమని చెప్పానంటే 1980 తర్వాత భారతదేశంలో జనాభా పెరుగుతోంది, కానీ గతంతో పోల్చుకుంటే ఆ పెరుగుదలలో వేగం తగ్గింది. దానికి గల కారణాలు ఏంటి సార్ అంటే, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మరణాల రేటు కంటే జననాల రేటు తగ్గడం. మరణాల రేటు కంటే నెమ్మదిగా జననాల రేటు తగ్గడం. మరణాల రేటు కంటే వేగంగా జననాల రేటు పెరగడం తప్పు. జననాల రేటు మరణాల రేటు దాదాపు ఒకే విధంగా ఉండడం తప్పు. మరణాల రేటు కంటే నెమ్మదిగా జననాల రేటు తగ్గడం, ఇది కరెక్ట్. మరణాల రేటు కంటే నెమ్మదిగా జననాల రేటు తగ్గడం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మరణాల రేటు తగ్గుతుంది, కానీ మరణాల రేటు కంటే జననాల రేటు కాస్త నెమ్మదిగా తగ్గుతుంది. అందుకే భారతదేశంలో జనాభా పెరుగుతోంది, నెమ్మదిగా పెరుగుతుంది. ఇదన్నమాట. వేగంగా తగ్గడం వేరు, నెమ్మదిగా తగ్గడం వేరు. ఇక్కడ నెమ్మదిగా తగ్గడం. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దీనికి సంబంధించి మనకు పేజ్ నెంబర్ 13లో ఉంటుంది. పేజ్ నెంబర్ ఇండియన్ ఎకానమీ 6, ఇండియన్ ఎకానమీ పేజ్ నెంబర్ 13లో కూడా ఉంటుంది. ఈ రెండింటిలో కూడా చూసుకోవచ్చు. తగ్గుతున్న జనన రేటు, నిలకడగా ఉన్న అల్పంగా ఉన్న మరణ రేటు. 1980 తర్వాత భారతదేశము 81 తర్వాత ఈ రకమైనటువంటి పొజిషన్ అనుభవిస్తుంది. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్, జాతీయ ఆదాయ అకౌంట్ భావనలో ప్రభుత్వ వ్యయం కంటే అధికంగా ఉన్న పన్ను రాబడిని ఏమని పిలుస్తారు? సో ప్రభుత్వ వ్యయం కన్నా పన్ను రాబడి ఎక్కువ ఉందంట. ఏమండి, మీ వ్యయం కన్నా ఆదాయం ఎక్కువ ఉంటే ఏమవుతుంది? పొదుపు అయిపోతుంది. ఆ సింపుల్ నాలెడ్జ్ ఉంటే అది పొదుపు అయిపోతుంది. అది నీకైనా పొదుపే, ప్రభుత్వానికైనా పొదుపే. ప్రభుత్వం వ్యయం కన్నా రాబడి ఎక్కువ ఉందట, మీకు కూడా వ్యయం కన్నా రాబడి ఎక్కువ ఉంది అనుకోండి, ఏమవుతుంది? అది పొదుపు అవుతుంది. సో ప్రభుత్వానికి పొదుపే, మీకైనా పొదుపే. అది కామన్ నాలెడ్జ్. దీనికి ఇట్లాంటి పుస్తకాల్లో స్టేట్మెంట్లు ఇవ్వలేము, కామన్ నాలెడ్జ్తో ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్రింది వాటిలో ఏది ప్రోత్సాహక స్థాయిలో నిర్ణయించిన భారత ప్రభుత్వ కనీస మద్దతు ధర విధానం యొక్క ప్రాథమిక లక్ష్యం కాదు? ప్రాథమిక యొక్క లక్ష్యం కాదు అని ఇచ్చాడు. ఇది మీరు గుర్తించాలి. ఇక్కడ కనీస మద్దతు ధర విధానం యొక్క ప్రాథమిక లక్ష్యం కాదు అన్నాడు. ఇందులో 2 ఆప్షన్లను హైలైట్ చేయొచ్చు. వ్యవసాయ రంగంలో కర్షకులు ఎక్కువ పెట్టుబడి పెట్టే విధంగా ప్రేరేపించడం, ఇది తప్పు అండి. వ్యవసాయ రంగంలో ఎక్కువ పెట్టుబడి పెట్టే విధంగా ప్రేరేపించడం కనీస మద్దతు ధరల విధానం కరెక్ట్ కాదు. అది యాక్చువల్లీ ఇదే కరెక్ట్ ఆన్సర్ ఉండాలి, కానీ మనోళ్ళు ఏఐ ద్వారా ఆన్సర్ తీసుకుంటారు కాబట్టి ఏం చేస్తుంది సార్ అంటే, ఏమంటే ఉత్పత్తిని పెంచడం ద్వారా కర్షకుల ఆదాయాన్ని పెంచడం కరెక్టే. మెరుగైన పంట ఉత్పత్తి సాంకేతిక కర్షకాలు వాడే విధంగా చేయడము, ఇది కరెక్టే. అతి తక్కువ ధరల వద్ద పేదలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడం అనేటువంటిది, ఇది చూపించే అవకాశాలు ఉన్నాయి.
కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది. వ్యవసాయ రంగంలో కర్షకులు ఎక్కువ పెట్టుబడి పెట్టే విధంగా చూడడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి 1964లో ఎల్కే ఝా కమిటీ సూచన మేరకు 1965లో వ్యవసాయ ధరల విధానాన్ని ప్రకటించారు. ఆ 1965లో ప్రకటించిన వ్యవసాయ ధరల విధానానికి అనుగుణంగా 1965లో వ్యవసాయ ధరల కమిషన్ పుట్టుకొచ్చింది. వ్యవసాయ ధరల కమిషన్ కనీస మద్దతు ధరలను ప్రకటిస్తోంది. సో కనీస మద్దతు ధరల విధానానికి కావాల్సినటువంటి బేస్ అంతా కూడా వ్యవసాయ ధరల విధానంలో తీసుకున్న లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒక లక్ష్యం ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పేదలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందుబాటులోకి రావాలి అంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలను అదుపులో ఉంచాలి. సో ఈ పాయింట్ కూడా కరెక్టే. సరే, భవిష్యత్తులో ఇది కనుక ఇస్తే మనం సవాల్ చేయొచ్చు. ఇప్పటికైతే ఆన్సర్ అయితే ఇదే. చూద్దాం, రేపు కీలో ఖచ్చితంగా ఇదే ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది డైరెక్ట్ లక్ష్యం కాదు. ఇది ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ లక్ష్యం కాదు. ప్రాథమిక లక్ష్యాలలో వ్యవసాయ ధరల విధానం యొక్క ప్రాథమిక లక్ష్యాలలో ఇది డైరెక్ట్ లక్ష్యం అయితే కాదు. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి ఇక్కడ? భారత ప్రభుత్వ కనీస మద్దతు ధర విధానం యొక్క ప్రాథమిక లక్ష్యం కాదు. అయితే ఇక్కడ ఇది అతి తక్కువ ధరల వద్ద పేదలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేటట్లు చూడడం అనేటువంటిది డైరెక్ట్ లక్ష్యం అయితే కాదు. ఇండైరెక్ట్గా అది 100% రైట్ ఆన్సరే. కనీస మద్దతు ధరల ప్రకటనలో పేదలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండే విధంగా రైతుల యొక్క ఉత్పత్తి వ్యయాలను అదుపులో ఉంచుతూ ఈ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను అదుపులో ఉంచినప్పుడే పేదలకు నిత్యావసర వస్తువులు అతి తక్కువ ధర వద్ద అందుబాటులోకి వస్తాయి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 2 ఆప్షను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు ఈ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు డౌట్ఫుల్గా మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ ప్రోత్సాహక స్థాయిలో కనీస మద్దతు ధర అని అన్నాడు. ఇది ప్రైమరీ లక్ష్యం కూడా అని అన్నాడు. సో అలాంటప్పుడు ఇది ప్రైమరీ లక్ష్యం కాదు. ఇండైరెక్ట్గా కనీస మద్దతు ధరల జాబితాలో కొన్ని పాయింట్లను బేస్ చేసుకొని కనీస మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పుడు ఇది కూడా ఒక పాయింటే. కానీ 100% అయితే దీన్ని ఎలిమినేట్ చేయడానికి అయితే అవకాశం ఉన్నది. సో 31 క్వశ్చన్కి 2 ఆప్షన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ భారతదేశ జనాభాకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు. ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య రూపంలో జనాభా లింగ నిష్పత్తిని తెలియజేస్తారు. లింగ నిష్పత్తి తెలియజేయాలంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని చెప్పేది లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తిని 1000కి లెక్కిస్తారు. కరెక్ట్ ఆప్షన్ ఇది. జనాభా లింగ నిష్పత్తి 1000 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రతికూల లింగ నిష్పత్తి అంటారు. ఇది రాంగ్. ప్రతి 1000 మంది కన్నా ఎక్కువ మంది మహిళలు ఉంటే అది అనుకూలమే అవుతుంది తప్ప ప్రతికూలము కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. 2011లో జనాభా లింగ నిష్పత్తి 1000 కంటే తక్కువగా ఉంది. భారతదేశంలో 2011లో లింగ నిష్పత్తి 943. 943 1000 కంటే ఎందుకు ఎక్కువ అవుతుంది? కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తక్కువగా ఉంది అన్నాడు కాబట్టి కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమో ఉంది, ఏసీ మాత్రమే సరైనవి, మిగతావి రాంగ్ స్టేట్మెంట్. ఇవి జనరల్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మరొకటి 2022-23 బడ్జెట్ అంచనాల గురించి మళ్ళీ క్వశ్చన్ చూడండి. 2022-23 బడ్జెట్ అడిగాడు. 23-24 కూడా గుర్తుకు రాలేదు ఎగ్జామినర్కి. 24-25లో 2 బడ్జెట్లు వచ్చినాయి. ఫిబ్రవరిలో ఒకటి వచ్చింది, మళ్ళీ జూలైలో ఒకటి వచ్చింది. అవన్నీ కాదని 2022-23 బడ్జెట్ అంచనాలు తీసుకున్నాడు. అంటే ఓల్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ గ్రూప్ 2 పేపర్లో. సో 2022-23 బడ్జెట్లో బడ్జెట్ అంచనాలకు సంబంధించి స్థూల దేశీయోత్పత్తిలో క్రింది లోటు శాతాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఇందులో కోశ లోటు, రెవెన్యూ లోటు, సార్థక రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు. ఎప్పుడైనా సరే రేపు భవిష్యత్తులో కూడా మీరు ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ 4ని గుర్తుపెట్టుకుంటే ఏదో ఒకటి ఎగ్జామ్లలో అడుగుతారు. గ్రూప్ 3లో ఇది అడిగిండ్రు, కోశ లోటు అడిగిండ్రు, ఫిజికల్ డెఫిసిట్ అడిగిండు గ్రూప్ 3లో. గ్రూప్ 2 వచ్చేసరికి 4 అడిగిండు ఒకటేసారి. సో ఈ 4 రీసెంట్గా 2024-25 అయితే ఏం కాదు, కానీ 22-23 అడిగాడు ఒకటేసారి. సో ఇప్పటి నుంచి మీరు నెక్స్ట్ భవిష్యత్తులో కూడా మీరు ప్రిపరేషన్లో ఉండేటప్పుడు 2020, 2021, 21, 22, 23, 24 ఈ డేటా అంతా చదువుకొని పోతేనే ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. కొన్ని క్వశ్చన్స్ అయితే 2005, 6, 1999, 2000 ఇట్లా కూడా అడుగుతూ ఉన్నారు. ఇంకా వాటిని మీరేం చేయలేరు, ఎవరేం చేయలేరు. కానీ కనీసం ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉన్న బడ్జెట్లు, 4-5 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఆర్థిక సర్వేలు, 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి ఆర్థిక నివేదికలను దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ కొనసాగిస్తేనే అన్ని క్వశ్చన్లకు మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలిగిన వాళ్ళు అవుతారు. సరే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతో చూద్దాము. సో ద్రవ్య లోటు వచ్చేసి 6.4 అండి 2022-23లో అయితే. రెవెన్యూ లోటు వచ్చేసి 3.8 అది. అలాగే ప్రాథమిక లోటు వచ్చేసి కూడా 2.8 ఉంటుంది. సార్థక రెవెన్యూ లోటు వచ్చేసి 2.6 ఉంటుంది. దీని యొక్క అవరోహణ అడిగింది. అవరోహణ ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి CABD కరెక్ట్ అవుతుంది. CABD ఎక్కడ ఉన్నది? అది CABD. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 2022-23 బడ్జెట్ కాబట్టి ఆ బడ్జెట్ని మనం తీసేసాం మన పుస్తకంలో.
మొన్న రిలీజ్ చేసిన కొత్త పుస్తకంలో లేదు, కానీ అంతకన్నా ముందు పాత పుస్తకంలో ఉన్నది. మళ్ళీ అప్పుడు పాత పుస్తకం చదువుకుంటే దీనిలో ఆన్సర్ వస్తుంది. కొత్త పుస్తకంలో మాత్రం పాత బడ్జెట్ని తీసేసాం కాబట్టి ఈ కొత్త పుస్తకంలో లేదు. మన పుస్తకం స్టార్టింగ్ నుంచి ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. కానీ వాళ్ళు కూడా మైండ్లో ఉండాలి కదా, 2022-23 బడ్జెట్ ఇప్పుడు నాకెందుకులే అనుకుని కూడా తీసేయచ్చు. వాళ్ళు చదవడానికి కూడా ప్రియారిటీ ఇవ్వకపోవచ్చు. 24-25 బడ్జెట్ ఉండగా 22-23 బడ్జెట్లు ఎవరు చదవరు. మీరు చదవరు, ఎవరు చదవరు. దానికి సంబంధించిన సోర్సు కోస్ట్ లోటు 6.4%, రెవెన్యూ లోటు 3.8%, అలాగనే సార్థక రెవెన్యూ లోటు 2.6%, ప్రాథమిక లోటు 2.8% అనమాట. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశ విదేశీ వాణిజ్య విధానం 2023కు గల మూల స్తంభాలు ఏంటి? సో దీనికి కరెక్ట్ మూల స్తంభం ఏమి సార్ అంటే, ఏ సులభంగా వ్యాపారం చేయడం, ఉద్భవిస్తున్నటువంటి అంశాలు ప్రాంతాలు, సహకారం ద్వారా ఎగుమతుల పెంపు, ప్రోత్సాహక ఉపశమనం అన్నీ కరెక్టే. దిగుమతుల ప్రత్యామ్నాయం లేదు, డి అనేది తొలగించాలి. సో డి ఆప్షన్ ఎక్కడ ఉందో అవన్నీ తీసేద్దాము. అప్పుడు ఆన్సర్ 1 అవుతుంది. నేను క్లాస్ చెప్తున్నప్పుడు చాలామందికి ఒక విషయం గుర్తు చేసి ఉంటాను. ఎగ్జామ్ చివరి రోజు వరకు మాకు టచ్లో ఉండడానికి ట్రై చేయండి, మీకు ఏదో ఒక రకంగా మేము హెల్ప్ అవుతామని చెప్పాను. దాని తగ్గట్టుగా నేను పేపర్ 1 చూసిన తర్వాత, పేపర్ 1లో 2024 నవంబర్లో అడిగిన క్వశ్చన్లను కూడా నేను చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. సో అప్డేట్ క్వశ్చన్ పేపరే ఉంటుంది అని. మరి అలాంటప్పుడు బుక్లో లేనివి కొన్ని నేను మీకు అందించాలన్న ఉద్దేశంతో సేమ్ ఫస్ట్ పేపర్ అయిపోయిన తర్వాత, అంటే 15వ తేదీ నాడు ఈవినింగ్ రోజు నా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాను, కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ తీసుకొని ఎగ్జామ్కి పనికొస్తాయని. ఆ స్టేటస్లో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో ఆ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నుంచి 4 ప్రశ్నలు కవర్ అయినాయి. ఆ 4 ప్రశ్నల్లో ఎవరైతే ఆ స్టేటస్ చూసి కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి. కొంతమంది బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పర్సనల్గా కూడా పంపించాను. ఆ రోజు నైట్ కొంతమంది స్టేటస్ పెట్టినా చూసుకోలేదు చాలామంది, అరే చూడట్లేదు కదా అనే ఉద్దేశంతో ఉదయం మార్నింగ్ ఎర్లీగా లేచిన తర్వాత కొంతమంది బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి నేను వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. సార్ ఎగ్జామ్ పోయే ముందు జస్ట్ చూసుకుంటారన్న ఉద్దేశంతో. అందులో నుంచి 4 బిట్లు కవర్ అయినాయి. అందులో ఒక బిట్ ఇది. సో నేను నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టాను, కొంతమందికి పర్సనల్ కూడా పంపించాను. సో ప్రోత్సాహానికి ఉపశమనము, సహకారం ద్వారా ఎగుమతుల ప్రోత్సాహము, ఆ తర్వాత ఆప్షన్లు ఏం ఇచ్చాడు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. సో ఎక్కడ కూడా నీకు దిగుమతుల ప్రత్యామ్నాయం అనేటువంటిది లేదు, అది తీసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అందుకే ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి వెళ్ళే ముందు చివరి క్షణం వరకు మన టచ్లో ఉండడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు ఎంతో కొంత మేము ఏదో రకంగా హెల్ప్ అయ్యే ప్రయత్నం చేస్తాము. సో అట్లా ఇది అందుబాటులో ఉంచడం. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క స్తంభాలు అవి దేనికి ప్రతిబింబించినవో వాటి జతతో జతపరచండి. ఇది కూడా ఇచ్చారనమాట, ఇది కూడా షేర్ చేశారు. నీతి ఆయోగ్ యొక్క అంశాలకు ఇచ్చేయండి. నీతి ఆయోగ్ 7 స్తంభాలపై ఆధారపడి ఉన్నది. ప్రజల అనుకూలత, అనుకూల కార్యాచరణ, పాల్గొనడము, సాధికారత, అందరినీ చేర్చడము, అలాగే సమానత్వము, పారదర్శకత. ఇక్కడ ఎగ్జామ్లో ఏమడిగిండు, ప్రజల అనుకూలత అంటే ఏందని అడిగిండు. ప్రజల అనుకూలత అంటే ఇది సమాజం వ్యక్తుల ఆకాంక్షలు నెరవేరుస్తుంది, సమాజం వ్యక్తుల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తుంది. అంటే A4 మనకి A4 ఎక్కడ ఉంది, ఇది ఒక చోటే ఉంది, ఎవరే వెతకాల్సిన అవసరం లేదు. మీకు పారదర్శకత తెలియాలనుకోండి, చూడండి పారదర్శకత ఎక్కడ ఉంది. పారదర్శకత అంటే ప్రభుత్వం కనిపించేలా మరియు ప్రతిస్పందించేలా చేయడం, B5 అవుతుంది. సో B5 కూడా ఉన్నది. C3 సమానత్వము అంటే యువతకు అవకాశం ఇవ్వడం, సమానత్వము అంటే యువతకు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం అని అర్థం వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పాల్గొనడం అంటే పౌరుల భాగస్వామ్యం వస్తుంది. పాల్గొనడం అంటే పౌరుల ప్రమేయం లేదా పౌరుల భాగస్వామ్యం వస్తుంది. ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇది కూడా నేను పర్సనల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. సో ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయవచ్చు. ఇప్పుడు 2 క్వశ్చన్స్ అయినాయి ఇక్కడే. మరొకటి, భారతదేశ జనాభా యొక్క ముతక మరణాల రేటుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు. ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి. ఎక్కడుందంటే ఇది 2019 సర్వేలో ఉన్నదండి. భారతదేశంలో 2019లో వచ్చినటువంటి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ 2019లో వచ్చినటువంటి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 355 పేజీలు ఉంది. ఆ 355 పేజీలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎంతో కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే కామన్ సెన్స్ ఉంటే పనిచేస్తుందండి. ప్రజెంట్గా భారతదేశంలో మరణాల రేటు ఎంత అండి, 6. మరణాల రేటు వేగంగా తగ్గుతుందా, నెమ్మదిగా తగ్గుతుందా? నెమ్మదిగా తగ్గుతుంది. మరణాల రేటు కన్నా
జననాల రేటు కాస్త వేగంగా తగ్గుతుంది. ఓకే కదండి. ఇప్పుడు చూడండి 2014-19 అంటే రీసెంట్ ఇయర్ కదా. 2014-19 మధ్యలో భారతదేశంలో మరణాల రేటు 7 కన్నా తక్కువ ఉంది అంటే రీసెంట్గా మరణాల రేటు నెమ్మదిగా తగ్గుతుంది కాబట్టి 6 పాయింట్ కన్నా కొంచెం రీసెంట్గా ఇట్లనే ఉంది కదా, నియరెస్ట్గా ఉంది కదా. సో నెమ్మదిగా తగ్గుతుందంటే 7 నుంచి 6కు వచ్చింది కాబట్టి నెమ్మదిగా తగ్గుతుంది. దీన్ని మనం కరెక్ట్ స్టేట్మెంట్గా తీసుకోవచ్చు. 2006-11 మధ్య ముతక మరణాల రేటు 7 కంటే ఎక్కువగా ఉన్నది. 2006-11 అంటే ఇంకా ఎప్పుడుదో పాతది కాబట్టి ఈ మధ్యలో 7 నుంచి 6 తగ్గిందంటే గతంలో 7 కన్నా ఎక్కువగా ఉందనే కదా అర్థము. సో 7 కన్నా ఎక్కువగా ఉందని బేస్ చేసుకొని 2 కరెక్ట్ స్టేట్మెంట్గా మనం ఆన్సర్ చేయవచ్చు. కాకపోతే దీనికి కాస్త నాలెడ్జ్ అవసరం. ప్రజెంట్ కరెంట్ మరణాల రేటు 6 అని గుర్తున్న వాళ్ళు చేయగలుగుతారు. ప్రజెంట్ మరణాల రేటు 6 అని తెలియకపోతే మాత్రం ఈ స్టేట్మెంట్ను వాళ్ళు ఫైనలైజ్ చేయలేరు. కాస్త బేసిక్ మీద ఆన్సర్ తీసుకురావచ్చు. ఆ రెండింటికి 2 కరెక్ట్ ఆన్సర్. మరొకటి, క్రింది రాష్ట్రాలను ఆ రాష్ట్రాల తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి రూపాయలతో మరియు ప్రస్తుత ధరలలో 2011-12 శ్రేణి ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చుము అనేటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో దీంట్లో ఎన్ఎస్డిపి ఎంత, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆధారంగా చేసుకొని రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాన్ని ఏ క్రమంలో అవరోహణ ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి అని అడిగాడు. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏది సార్ అంటే తెలంగాణ ఫస్ట్, గుజరాత్ సెకండ్, మహారాష్ట్ర థర్డ్, ఆంధ్రప్రదేశ్ ఫోర్త్. సో ఇప్పుడు సిబిఏడి అవుతుంది. సిబిఏడి దీనికి సంబంధించి కరెక్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే తెలంగాణ తలసరి ఆదాయము 2020-21 నికర దేశీయోత్పత్తి పరంగా అది కూడా ప్రస్తుత ధరలో చూస్తే 2,25,000, గుజరాత్ 2,12,000, మహారాష్ట్ర 1,83,000 చిల్లర, ఆంధ్రప్రదేశ్ 1,63,000 చిల్లర. సో ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట. దాని ప్రకారంగా తీసుకుంటే మనకు కరెక్ట్ ఏమవుతుంది, సిబిఏడి అవుతుంది. సిబిఏడి థర్డ్ ఆప్షన్లో ఉన్నది. సో ఇది ఏ డేటా అవుతుందండి, ఏకంగా 2020-21 డేటా. ఇది మనం చదవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. రేపు భవిష్యత్తులో కూడా అందుకే చెప్తున్నాను. సో మేము కూడా పుస్తకాలలో ప్రీవియస్ డేటాను కూడా ఇంకా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్టూడెంట్ మెంటాలిటీని బట్టి పుస్తకాలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఇప్పుడు దానికన్నా ఎగ్జామినర్ మెంటాలిటీని బట్టి పుస్తకాలు రాస్తేనే అది స్టూడెంట్స్కి బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎగ్జామినర్ని బేస్ చేసుకొని మనం పుస్తకాలు రాస్తున్నాం, కానీ ఒక ప్రొఫెసర్ ఎలా ఆలోచిస్తాడనేది మనం ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ఏఐ ఎలా సెట్ చేస్తుంది అనేది ఆలోచించుకొని పుస్తకాలు తయారు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు భవిష్యత్తులో చాలా హెవీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక పుస్తకం అంటేనే ఎలాబొరేట్గా ఉంటుంది. అయినా మా వంతు ప్రయత్నంగా ఇప్పుడు చూసాం కదా రీసెంట్గా మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటున్నాయి. సో ఏఐ తయారు చేస్తున్న క్వశ్చన్ పేపరే కనుక అయినా కూడా మనం చాలా వరకు రీచ్ అవుతున్నాం. ఏదో కొన్ని క్వశ్చన్స్ అది కూడా ఓల్డ్ డేటా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనం కాస్త డ్రాబ్యాక్ వచ్చింది, కానీ అప్డేటెడ్ క్వశ్చన్ కానీ రీసెంట్ ఇన్ఫర్మేషన్ కానీ మ్యాక్సిమం నేను రీచ్ అయ్యాను. జాతీయ ఆదాయంలో ఒక బిట్టు పోయిందని చెప్పాను కదా, అది ఇది బిట్టే. జాతీయ ఆదాయానికి సంబంధించి దేశోత్పత్తి పరంగా ఒక క్వశ్చన్ పోగొట్టాం అని అంటే నిజంగా జాతీయ ఆదాయం నుంచి బిట్టు పోవడం నాకు మనసు ఒప్పదండి. జాతీయ ఆదాయం కానీ ప్రణాళికలు కానీ వృద్ధి అభివృద్ధి కానీ పోతే అస్సలు నేను యాక్సెప్ట్ చేయను. మ్యాక్సిమం రావాలా, ఎందుకంటే అంతవరకు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ స్థాయిలో మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు అందులో నుంచి బిట్ మిస్ అవ్వకూడదు. ఇక్కడ మిస్ అయ్యింది, అది ఓల్డ్ డేటా నేను ఇవ్వలేదు. మళ్ళీ ఇవ్వాలి అంటే 2020-21 21-22 22-23 23-24 అది కూడా మొదటిసారి సవరించిన అంచనాలు, రెండుసార్లు సవరించిన అంచనాలు మరియు ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, తాత్కాలిక వాస్తవాలు అంటారు. అది ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ హెవీ అయిపోతుంది అనమాట. సరే చూద్దాం రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఓల్డ్ డేటా మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే మన పుస్తకాలు న్యాయ పుస్తకాలే కాదు ఎక్కడ కూడా ఉండవు. అంత ఓల్డ్ డేటా ఇవ్వడం అనేది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. సో ఇంకా అందరికీ ఉన్న పేపరే మీకు ఉన్నది, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఇందులో ఇంకొక మెయిన్ అంశం ఏది సార్ అంటే కొంతమందికి అదృష్టం కూడా కలిసి రావాలండి. నువ్వు తెలిసిన వాటికి కరెక్ట్గా ఆన్సర్ చేయడంతో పాటు తెలియని వాటికి బై లక్లో కూడా అక్కడ ఆన్సర్ వస్తే తప్ప నువ్వు ఉద్యోగాల్లో ఉండలేవు. సో రేపు ఉద్యోగాల్లో ఉండాలంటే కొంత లక్ కూడా కలిసి ఉండాలి. తెలిసిన వాటికి కరెక్ట్ ఆన్సర్ చేయడంతో పాటు మిగిలినవి కూడా నువ్వు బబ్లింగ్ చేసి వస్తావు కాబట్టి ఆ బబ్లింగ్ చేసిన వాటిలో చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ అయితే కూడా వాళ్ళకి అదృష్టం వరిస్తుంది. అది కూడా ఒక కోణం. టీజీపీఎస్సీ ఉద్యోగులను ఎంపిక చేసేటప్పుడు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది భవిష్యత్తులో. తెలుగు అర్థవంతంగా వచ్చేటట్టుగా చూడడం పేపర్, దాంతోపాటు డేటాబేస్డ్ క్వశ్చన్స్ని కొంచెం తగ్గించడము, మూడోది ప్రీవియస్ డేటా ఎక్కడిదో పాత డేటా పట్టుకొచ్చి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వడము. ఈ 3 లేకుంటే చాలా బాగుంటుంది. సో మిగతా పేపర్ అంతా బాగుంది. ఈ 3 కోణాలు కాస్త తీసి పక్కకి పెడితే ప్రీవియస్ డేటా అంటే చాలా హెవీ ఉంది, డేటాబేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
సో తెలంగాణ ఎకానమీకి వస్తే అసలు మొత్తం తల పట్టుకుపోతుంది అందరికి కూడా. అంత డేటా క్వశ్చన్, అది కూడా ఓల్డ్ డేటా అడిగాడు. న్యూ డేటాను అడిగితేనే కాస్త విద్యార్థులు ఫైట్ చేస్తారు దాంతో, కానీ ఓల్డ్ డేటా అడగడం వల్ల కాస్త అందరికీ ఇబ్బంది అయింది. సరే, ఇంకా ముందుకెళ్దాం మనం. భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు? మళ్ళీ ఇది ఓల్డ్ డేటానే. 2022-23 బడ్జెట్ అట. కేంద్ర ప్రభుత్వం 18.5 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగ పరపతికి లక్ష్యంగా తీసుకున్నది. ఇది కరెక్టే. 23-24 బడ్జెట్ చదివిన వాళ్ళకి అది కరెక్ట్ అర్థమవుతుంది. నేను పుస్తకంలో ఉంచిన 23-24 బడ్జెట్లో వ్యవసాయ రంగ పరపతి 20 లక్షల కోట్లు, అది 2023 బడ్జెట్. కానీ 22-23 బడ్జెట్ దానికన్నా కాస్త తక్కువ ఉంటుంది, అంటే 18.5 లక్షల కోట్లు. సో ఈ రకంగా మనం దాని కరెక్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగని 2021లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయదారుల ఆదాయ మద్దతు పథకాన్ని ప్రారంభించింది. తప్పు. ఇది 2019-20 కరెక్ట్ అవుతుంది, 21 కాదు. 1920 కాదు, 2019-20 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, వ్యవసాయ కార్మికుల బీమాకు సంబంధించి ఎక్కువగా ఉన్న ప్రీమియం రేట్ల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రారంభించింది. కాదండి, దాని లక్ష్యం వేరే. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఎక్కువ మంది రైతులని బీమా పరిధిలోకి తీసుకురావాలి. స్టార్టింగ్లోనేమో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రైతులలో కనీసం 25% మంది రైతులు వ్యవసాయ బీమా పరిధిలోకి రావాలని టార్గెట్ తీసుకున్నది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2.0 పేరుతో 2020లో మళ్ళీ గవర్నమెంట్ దానిని 50% పెంచాలి. మొత్తం రైతులలో కనీసం 50% మంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగస్వాములు కావాలనే టార్గెట్తో పనిచేస్తుంది తప్ప బీమా ప్రీమియంలు ఎక్కువగా ఉన్నది తగ్గించడానికైతే కాదు. నెక్స్ట్, 2023-24 కేంద్ర బడ్జెట్లో సుమారు 2 లక్షల కోట్ల వ్యవసాయ రంగానికి పరపతి కేటాయించారు. ఇది కూడా తప్పే. వ్యవసాయ రంగానికి కేటాయించింది 1,25,000 కోట్లే, 2 లక్షల కోట్లు కాదు. కాబట్టి తీసేస్తే ఏ మాత్రమే సరైన ఆన్సర్, ఏ మాత్రమే తీసుకుందాం ఇక్కడ. తర్వాత నెక్స్ట్, భారతదేశంలో జనాభా పెరుగుదలను తగ్గించడానికి క్రింది పథకాలలో ఏవి అమలు చేయబడుతున్నాయి? దీంట్లో ఏబిసిడి అన్నీ కరెక్టే. జనాభాలో కూడా ఒక బిట్ పోయింది, మనం మిస్ చేసామని, అది ఇదే చూడండి. జనాభా నియంత్రణకు భారత్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు అన్నమాట ఇవన్నీ కూడా. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త పథకం ఆశ, అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అంటాము. గర్భ పరీక్షల కిట్, ఇది కూడా జనాభాను అంటే కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లోపల పిండం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని ముందే జాగ్రత్తగా తెలుసుకొని. సో గర్భ పరీక్ష కిట్లు ఇవేం చేస్తుందంటే పిండం యొక్క ఎదుగుదల ఎలా ఉంది ఇది చూడడం వల్ల ఏమవుతుందంటే కాస్త ప్రొటెక్షన్ చేయొచ్చు. మిషన్ పరివార్ వికాస్ ఒకటి, క్లినికల్ అవుట్ రీచ్ టీమ్స్ పథకం ఒకటి. సో దీంట్లో ఇవన్నీ కూడా జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమే. సో ఏబిసిడీలు కరెక్ట్ అవుతాయి. మరొకటి, పారిశ్రామిక రంగానికి సంబంధించిన టాపిక్లో కూడా ఒక బిట్ మనం పుస్తకంలో కవర్ చేయలేమన్నాం కదా, ఆ బిట్ కూడా ఇదే. మ్యాక్సిమం కవర్ అయినాయి, అక్కడొకటి మొత్తం 50 ప్రశ్నలకు గాను 46 దాకా కవర్ చేయగలిగినాం. సో మన దగ్గర టచ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 46 వరకు చేయగలిగిన చేయలేరు. చాలా ఓల్డ్ డేటా, ఓవర్ డేటా ఉంది, అంత డేటా గుర్తుండదు. కాబట్టి 35 నుంచి 40 వరకు అయితే కంఫర్ట్గా చేయగలుగుతారు. 40 దాటించడం అనేది హైలీ ఇంపాసిబుల్. కరెక్ట్గా కష్టపడితే అయితే మాత్రం ఫస్ట్ నుంచి పక్కాగా ప్రిపేర్లో ఉంటే మాత్రం 42, 43, 44 దాకా కూడా తీసుకురావచ్చు. సరే, జ్యువెలరీ క్లస్టర్ ముంబై, లెదర్ క్లస్టర్ చెన్నై, చేనేత క్లస్టర్ వారణాసి, పవర్లూమ్ క్లస్టర్ భివాండి. ఇది ఏమవుతుంది? జ్యువెలరీ క్లస్టర్ A4 అంటే ఈ 2 కావు, తీసేద్దాం. A4. చేనేత క్లస్టర్ B5. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరొకటి, దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో నుండి తరుగుదలను తీసేయక మిగిలిన జాతీయ ఆదాయాలు ఏమని పిలుస్తారు? నికర దేశీయోత్పత్తి. ఆల్రెడీ మాట్లాడుకునేదే కదండి. రైట్, ముందుకెళ్ళిపోతే స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే నికర దేశీయోత్పత్తి అవుతుంది. మరొకటి, మార్కెట్ ధరలలో GNP తెలియాలి అంటే మనకు కావాల్సింది ఏం కావాలి? మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ప్లస్ తరుగుదల కావాలి. GNP ఎట్ మార్కెట్ ప్రైస్ కావాలంటే NNP ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ తరుగుదల అంటే A4 అవుతుంది. A4 ఎక్కడ ఉంది? ఇది ఒకచోటే ఉంది, మిగతా అన్నీ తప్పనమాట. సో ఇది ఒకటి తెలిస్తే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. అలాగే మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి తెలియాలి అంటే, నికర జాతీయోత్పత్తి మార్కెట్ ధరల్లో తెలియాలంటే ఏం చేయాలి? ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తికి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ NNPకి ఏం కలపాలి? పరోక్ష పన్నులు కలపాలి, నెట్ TI కలపాలి. NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి నెట్ TI కలిపితే NNP ఎట్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. కారకాల ధరల్లో ఉన్నటువంటి జాతీయ ఆదాయానికి పన్నులు కలిపితే మార్కెట్ ధరల్లోకి వస్తుంది. మార్కెట్ ధరల్లో ఉన్న జాతీయ ఆదాయం నుంచి పన్నులు తీసేస్తే కారకాల ధరల్లోకి మారుతుంది. జాతీయ ఆదాయ టాపిక్ చెప్పినప్పుడు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. మరొక స్టేట్మెంట్ ఏంది? మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి GDP ఎట్ మార్కెట్ ప్రైస్ తెలియాలంటే ఏం కావాలి?
మార్కెట్ ధరల్లో నికర దేశీయ ఉత్పత్తికి ఎన్డీపీకి తరుగుదల కలపాలి. ఎన్డీపీకి తరుగుదల కలిపితే జీడిపి అవుతుంది. నెట్కి డి కలిపితే గ్రాస్ అవుతుంది. గ్రాస్లో నుంచి డి తొలగిస్తే నెట్ అవుతుంది. ఇంకా అంతేనండి తేడా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నది మనకు ఆల్రెడీ పుస్తకంలో. జిఎన్పి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి. ఏం లేకపోతే అక్కడ మార్కెట్ ప్రైస్ ఉన్నట్టే లెక్క. అలాగనే ఎన్ఎన్పి ప్లస్ డి ఈజ్ డిఎన్పి. సో ఈ స్టేట్మెంట్ మీకు ఐడియా ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టవచ్చు ఈజీగా. జాతీయ ఆదాయం టాపిక్ ఉన్న వాళ్ళు, జాగ్రత్తగా విన్న వాళ్ళు ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మరొక క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని మరొక స్టేట్మెంట్ ఉంది. ఆధార సంవత్సరంలో అంచనా వేసిన జాతీయ ఆదాయాన్ని స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంటారు. ఏ కరెక్ట్. ప్రస్తుత ధరల్లో అంచనా వేసిన జాతీయ ఆదాయం ధరల్లో వచ్చే మార్పులను పరిగణలోకి తీసుకోదు. ఎందుకు తీసుకోదు? తీసుకుంటుంది. కాబట్టి తప్పు. యుద్ధ కాలంలో జాతీయ ఆదాయాన్ని భవిష్యత్ ధరల్లో కూడా అంచనా వేస్తారు. తప్పు. జాతీయ ఆదాయం మొత్తం జనాభాతో భాగిస్తే వ్యక్తిగత ఆదాయం తెలుస్తుంది. మొత్తం జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం తెలుస్తుంది, వ్యక్తిగత ఆదాయము కాదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, ఏ మాత్రమే కరెక్ట్. సో ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తి విలువను ఆ సంవత్సరపు సగటు ధరల వద్ద కాకుండా ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తి విలువను ఆ సంవత్సరపు సగటు ధర వల్ల లెక్కిస్తే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం తెలుస్తుంది. అదే స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఏమడిగిండు? జాతీయ ఆదాయాన్ని స్థిర ధరల్లో తెలుసుకోవడానికి ఆధార సంవత్సరంలో లెక్కించాలని అన్నాడు. అది ఇక్కడ ఉంది. ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తి విలువను ఆ సంవత్సరపు సగటు ధరల వద్ద కాకుండా ఆధార సంవత్సరం యొక్క సగటు ధరలో లెక్కిస్తే స్థిర ధరల్లో జాతీయ ఆదాయం తెలుస్తుంది. ఈ స్టేట్మెంట్ మీద క్వశ్చన్ అడిగిండు. ఇది తెలిస్తే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మరొకటి, మన ఓల్డ్ డేటా మీద మళ్ళీ ఒక క్వశ్చన్. ఆయన కూడా మనం ఆన్సర్ రాబట్టవచ్చు. 2021-22 భారతదేశంలో పంటల ఉత్పత్తికి సంబంధించి క్రింది వాక్యాలలో సరైనవి ఏవి అని అడిగాడు. మన పుస్తకంలో ఉంది దీనికి సంబంధించిన ఆన్సర్. భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది అనంట. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానం. ఇదో పత్తి తెలంగాణ 3వ స్థానం. కరెక్ట్ స్టేట్మెంట్. మరొకటి, భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారు. ఆహార ధాన్యాల్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఉంటుంది. ఆహార ధాన్యాలు ఉత్తరప్రదేశ్ ఫస్ట్. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్, భారతదేశంలో తెలంగాణ అతిపెద్ద మొక్కజొన్న ఉత్పత్తిదారు. ఇది తప్పు. మొక్కజొన్న ఉత్పత్తిలో ఎప్పుడైనా కర్ణాటక టాప్ ఉంటుంది, తెలంగాణ కాదు. చూడండి, మొక్కజొన్న ఎక్కడ ఉన్నది? మొక్కజొన్న ఉత్పత్తిలో కర్ణాటక టాప్, తెలంగాణ లేదు. కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. మరొకటి ఏమడిగిండు? భారతదేశంలో గోధుమ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ 2వ స్థానంలో ఉంటుంది. గోధుమ ఉత్పత్తి ఎక్కడ ఉంది? గోధుమ మధ్యప్రదేశ్ 2వ స్థానంలోనే ఉన్నది. సో కరెక్టే. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కరెక్ట్. ఏబిడి ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించిన ఆన్సర్ మనము పేజ్ నెంబర్ 137 ఇండియన్ ఎకానమీకి వెళ్తే కనబడుతుంది. ఆన్సర్ తీసుకురావచ్చు. మరొకటి, భారతదేశంలో 2022-23లో ప్రధాన పంటల ఉత్పత్తి యొక్క తుది అంచనాల ప్రకారం క్రింది పంటలను ప్రతి పంట యొక్క ఉత్పత్తి ఆధారంగా అవరోహణ క్రమము, పంట ఉత్పత్తి అవరోహణ క్రమము అని అడిగిండు. సో ముందుగా అవంతా బట్టి పట్టుకొని పోవాలి మీరు. ఇప్పుడు ఉంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీద్దాము. ఇక్కడ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్నలు, ముతక ధాన్యాలు కదా. ఫస్ట్ పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎంతనో చూద్దాము. అది కూడా ఏ సంవత్సరానికి అడిగిండు? 22-23 సంవత్సరానికి పప్పు ధాన్యాల ఉత్పత్తి. 22-23 సంవత్సరానికి సంబంధించి పప్పు ధాన్యాల ఉత్పత్తి. పప్పు ధాన్యాలు 26.1 మెట్రిక్ టన్నులు. ఆ తర్వాత మొక్కజొన్నలు చూద్దాం. మొక్కజొన్న 38 మెట్రిక్ టన్నులు. 38 మెట్రిక్ టన్నులు. తర్వాత నూనె గింజలు వచ్చేసి 41.4 మెట్రిక్ టన్నులు. తర్వాత ముతక ధాన్యాలు తృణధాన్యాలు 303.6. ఇవి ఎంటీ. అప్పుడు ఏమవుతుంది? డిబిసిఏ అవుతుంది. డిబిసిఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. పుస్తకంలో సోర్స్ ఉంది కానీ అందరికీ గుర్తుండాలి కదండి. అందుకే ఎకానమీ పేపర్ కాస్త టఫ్ అవుతుంది. ఇండియన్ ఎకానమీలో ఎంత గుర్తుపెట్టుకొని పోయి ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే 50కి 35 మార్కులు వస్తే బెస్ట్ స్కోరు. కొంచెం కష్టపడి అటు ఇటుగా మనకు ఏమైనా ఐడియా ఉంటే 38-40 దాకా కూడా రీచ్ అవ్వచ్చు. 30కి 40 దాటించడం హైలీ, అది 50కి 40 దాటించడం కొంచెం హైలీ ఇంపాసిబుల్. ఇలాంటి క్వశ్చన్స్ కనబడితే ఎవరు కూడా ఏమీ చేయలేరు.
సో అదనమాట. భారతదేశంలో డిజిటల్ సేవలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పని అడిగాడు. జీవన్ ప్రమాణ్ అనే జీవన్ ప్రమాణ్ అనేది పెన్షన్దారులకు దోహదపడే బయోమెట్రిక్ సేవ. ఇది కరెక్టే. ఎక్కడుంది మీకు? జీవన్ ప్రమాణ్ అనేటువంటి స్కీము పేజ్ నెంబర్ 350లో ఉంటుంది. వృద్ధులు పెన్షన్ అర్హత పొందుటకు ప్రభుత్వ కార్యాలయాల వెంట తిరుగుతూ వారి యొక్క ఆధార్ కార్డు, బ్యాంకింగ్ వివరాలు, అలాగనే ఇతరత్ర బయోమెట్రిక్ వివరాలు అన్నీ కూడా, నేను ఇంకా బతికే ఉన్నాను, నాకు పెన్షన్ కావాలని బ్యాంకులకు వెళ్ళి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి అడగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే తనకు సంబంధించిన అన్ని వివరాలు సంబంధిత కార్యాలయాలకు పంపిస్తే ఆన్లైన్లోనే పెన్షన్ అర్హత వస్తుంది. దానికి సంబంధించినటువంటి యొక్క పోర్టలే జీవన్ ప్రమాణ్. సో ఇదంతా ఆన్లైన్ బయోమెట్రిక్ వివరాలను, ఆధార్ కార్డు వివరాలను, ఇతర బ్యాంకు ఖాతా వివరాలను అందిస్తే చాలు. సో ఇది బయోమెట్రిక్ డిజిటల్ సేవ అన్నమాట. కరెక్ట్ ఆప్షనే. డిజిటల్ ఇండియా పథకం 2019లో ప్రారంభించారు. తప్పు. డిజిటల్ ఇండియా అనే పథకం 2019 కాదండి, స్టార్ట్ అయింది 2015. కాబట్టి అది పేజ్ నెంబర్ 356లో ఉంటుంది. సో తీసేస్తే ఏ మాత్రమే కరెక్ట్, కాబట్టి ఏ మాత్రమే ఇక్కడ మనం రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ మరొకటి, భారతదేశంలో పారిశ్రామిక విధాన తీర్మానాలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? భారతదేశంలో మొదటి పారిశ్రామిక విధానం 1948లో ప్రకటించారు. కరెక్టే. ఆయుధాలు, మందుగుండు, అణుశక్తి, రైల్వే రవాణా కేంద్ర ప్రభుత్వ ఏకస్వామ్య సంస్థలుగా ఉంటాయని మొదటి పారిశ్రామిక విధానం తీర్మానం పేర్కొంది. కరెక్టే. ఇంకొక పారిశ్రామిక విధాన తీర్మానం 1956లో వచ్చింది. కరెక్టే. రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 5 తరగతులుగా విభజించారు. తప్పు. 3. సో ఇవన్నీ కూడా మనం కరెక్టా రాంగ్ అని తెలుసుకోవాలంటే మనకు ఆల్రెడీ మన పుస్తకంలో చూడండి, మొదటి పారిశ్రామిక విధానం 1948 కరెక్టే. సో అలాగే రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం 1956 ఇది కరెక్టే. తీర్మానంలో పరిశ్రమలు 3 రకాలుగా విభజించారు. మరి ఇక్కడ ఎన్నన్నాడు? 5 అన్నాడు. తప్పు. పరిశ్రమలో కేవలం 3 రకాలుగానే విభజించారు, 5 అన్నాడు కాబట్టి తప్పు. సో ఇందులో మన కరెక్ట్ ఆన్సర్ ఏంది? ABC మాత్రమే కరెక్ట్ అయినటువంటి ఆన్సర్లు. సో అట్లా అలాగనే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా మన పుస్తకంలో ఉంటుంది, అదంతా కూడా చూసుకోవచ్చు. సో అదంతా కూడా ఏకస్వామ్య సంస్థలు, అంటే ప్రభుత్వం తప్ప ప్రైవేట్ వాళ్ళు ఎవరు స్థాపించడానికి వీలు లేనటువంటి సంస్థలు అన్నమాట. ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారం భారతదేశంలో సేవల రంగానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరి అయినవి? ఇది సర్వే చదవాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉన్న కూడా దీనికి ఆన్సర్ చేయొచ్చు. స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ భాగం సేవల రంగం నుంచి అందించబడుతుంది. జాతీయ ఆదాయంలో ఎక్కువ వాటా ఎవరిదండి? సేవల భాగమే కదా, కాబట్టి కరెక్టే. హోటల్స్ మరియు పర్యాటకము సేవల రంగంలో ఒక భాగము. ఇది కరెక్టే. సేవల రంగంలో రక్షణ మరియు ప్రభుత్వ పాలన భాగం కావు అన్నాడు. ఎందుకు భాగం కావు? అవి భాగమే కాబట్టి తప్పు. ఏబి మాత్రమే సరైనవి. సో చూడండి, హోటల్స్, పర్యాటకము సేవా రంగంలో ఒక భాగమే కదా. హోటళ్ళు, పర్యాటకము సేవా రంగంలో భాగమే. ఇంకేమన్నాడు? రక్షణ, ప్రభుత్వ పాలన భాగం కావు అన్నాడు. సేవా రంగంలో రక్షణ భాగమే, ప్రభుత్వ సేవలు భాగమే, కానీ కావు అన్నాడు కాబట్టి మనం తీసేసుకున్నాం. సేవా రంగంలో మొత్తం జాతీయ ఆదాయంలో 54.7% వాటా సేవా రంగందే కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో కాబట్టి ఏబి కరెక్ట్, సి రాంగ్. సో మన ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ 2023-24 ఖరీఫ్ మార్కెటింగ్ కాలంలో కనీస మద్దతు ధరల ఆధారంగా క్రింది పంటలను ఆరోహణ క్రమంలో అమర్చము. ఇది ఎంత టఫ్ క్వశ్చన్ చూడండి. అసలు సోర్స్ ఉంది కానీ ఆన్సర్ ఎవరు తీసుకురాగలుగుతారు? ఇదంతా సోర్సే. ఈ సోర్స్ పట్టుకొని పోయి నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఆన్సర్ రాస్తావు. అంత బట్టి మైండ్ మీ దగ్గర ఉంటే క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది, జాబ్లో ఉంటారు. సరే చూద్దాం. దీనిలో మొక్కజొన్న యొక్క కనీస మద్దతు ధర ఎంత? 2090. అలాగనే వరి కనీస మద్దతు ధర ఎంత? 2183. మరి జొన్న హైబ్రిడ్ ఎంత? 3180 రూపాయలు. అలాగనే రాగులు 3700 సంథింగ్ ఉంటుంది. రాగులు వచ్చేసి ఎక్కడ ఉన్నది? 3846 అంతే. 3846 ఇది ఒక ఆర్డర్లో పెట్టమన్నాడు. సో చూస్తే ఆరోహణ తక్కువ నుంచి ఎక్కువ, CBAD. జొన్న హైబ్రిడ్ అన్నాడు, హైబ్రిడే తీసుకున్నాం. మాల్దాండి వేరే ఉంటుంది, జొన్న హైబ్రిడ్ వేరే ఉంటుంది. హైబ్రిడ్ తీసుకున్నాం మనం. జొన్న హైబ్రిడ్ 3180 అనమాట. సో ఇలా తీసుకుంటే మొత్తం CBAD ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కనీసం కొన్ని పంటలను మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్కి పనికొస్తాయని చెప్పేసి మీకు క్లాస్లో కూడా చెప్పిన. సో మీరు కూడా కనీసం కొన్ని పంటలు, ముఖ్యంగా ఈ ఒక 2-3 పంటలు కనుక గుర్తుపెట్టుకోగలిగితే ఎలిమినేషన్ ప్రాసెస్లో అయినా సరే నువ్వు ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఇది చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్, వార్షిక ఆవర్తన కార్మిక శక్తి సర్వే నివేదిక 2021-22 ప్రకారము
జాతీయ పారిశ్రామిక వర్గీకరణ 2008పై ఆధారపడిన విస్తృత పరిశ్రమల విభజన ప్రకారం భారతదేశంలో వ్యవసాయ కార్మిక శక్తికి సంబంధించిన వాక్యాలలో ఏది ఒప్పు? అసలు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడం తెలుగులో ఫార్మేషనే బాగాలేదు. ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళకి, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీగానే, తెలుగులో దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఏమడుగుతుండ్రు సార్ అంటే, భారత వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి వాటా ఏంటి అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. అది కరెక్ట్గా అర్థం చేయించలేకపోయాను క్వశ్చనర్. అలాగే చూస్తే ఇది హైలైట్ ఏంటంటే, అద్భుతం ఏంటంటే, ఎగ్జామ్కి ఒకరోజు ముందు నేను వాట్సాప్ స్టేటస్లో ఇది ఇచ్చాను. నేను వాట్సాప్ స్టేటస్లో ఇది పెట్టుకున్నాను, ఇది పెట్టాను, చదువుకోండి మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుందని. సో అడిగండి, ఇది అడిగిండు. 2008 సర్వే ఆధారంగా చేసుకొని అడిగిండు. అగ్రికల్చర్లో పురుషులు 49.4% మంది పనిచేస్తే స్త్రీలు 76.9% పనిచేస్తున్నారు. అంటే వ్యవసాయ కార్మికుల్లో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ. సో దాన్ని బట్టి మొదటి స్టేట్మెంట్ వచ్చేసింది, వ్యవసాయ రంగంలో పురుష కార్మికుల శాతం కన్నా మహిళా కార్మికుల శాతం తక్కువగా ఉంది అన్నాడు. కానీ తప్పు, ఎక్కువగా ఉంది కదా. మనం ఇందాక చూసాం కదా, వ్యవసాయ రంగంలో మహిళా కార్మికుల కన్నా పురుష కార్మికులు తక్కువ, మహిళలు ఎక్కువ, కానీ తక్కువ అన్నాడు కదా. సో తప్పు. పురుష కార్మికుల శాతం మహిళా కార్మికుల శాతం కంటే తక్కువ, కరెక్టే. పురుషుల కార్మికుల శాతం మహిళా కార్మికుల కన్నా అన్నాడు కాబట్టి తక్కువ, అది కరెక్ట్ అవుతుంది. మహిళలు తక్కువ కాదు, పురుషులు తక్కువ అన్నాడు కాబట్టి అది కరెక్ట్. నెక్స్ట్ సుమారుగా 70% మంది వ్యవసాయ కార్మికులు మహిళలు అన్నారు. 70 కాదండి, 77, 76 దాకా ఉంటుంది. రౌండ్ ఫిగర్ చేస్తే 70 అవుతుంది. రౌండ్ ఫిగర్ చేస్తే 77 అవుతుంది. సో మొత్తం కార్మికులలో 76.9 అంటే సుమారుగా 77% మంది కార్మికులు స్త్రీలు ఉన్నారు. చూడండి, సుమారుగా 70% అన్నారు. సుమారు 70 కాదండి, 70 దగ్గర 78, 77% దగ్గర. కాబట్టి ఆయన అడిగింది 77 అని ఇచ్చింటే బాగానే ఉంటుంది, కానీ ఇచ్చింది ఏమి ఇచ్చిండు, 70 అని ఇచ్చిండు. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఇది. సో ఏ మాత్రమే కరెక్ట్ అయినది, ఏ మాత్రమే కరెక్ట్ తీసుకుంటాం. అసలు నేను ఊహించలేదు. అంటే ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గ్రూప్ 3లో అడిగారు కాబట్టి గ్రూప్ 2లో కూడా అడగొచ్చు అన్న ఉద్దేశంతో వాట్సాప్ స్టేటస్ ద్వారా కొంతమందికి పర్సనల్గా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది కూడా షేర్ చేశాను. ఎవరైనా షేర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇది చదివి కరెక్ట్గా ఆన్సర్ చేసినట్లయితే, నేను పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు కరెక్ట్గా కనుక ఆన్సర్ చేస్తే కింద మనకి యూట్యూబ్లో ఉందా, కాస్త కామెంట్ చేయండి, నేను కరెక్ట్ ఆన్సర్ చేశాను సార్ అని. మాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒకరోజు ముందు పంపించాను, 4 బిట్లు కవర్ అయ్యాయండి. ఇప్పుడు ఈ వీడియోలోనే మీకు మూడు చూపించాను. ఓన్లీ ఇండియన్ ఎకానమీ పార్ట్లోనే 3 చూపించాను. డెవలప్మెంట్ ఇష్యూస్లో కూడా కాస్త ఒకటి ఉపయోగపడుతుంది, నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. తెలంగాణ ఎకానమీలో ఇంకోటి కవర్ అవుతుంది, అది కూడా చూపిస్తాను. సో మొత్తం 5 దగ్గర 5 క్వశ్చన్స్ దాకా కవర్ అయినట్టున్నాయి. సో మీకు కేవలం ఇండియన్ ఎకానమీ పార్ట్లోనే 3 క్వశ్చన్స్ చూపించాను. ఒకరోజు ముందు గ్రూప్ 3ని బేస్ చేసుకొని గ్రూప్ 2 కూడా రావచ్చు అనే ఉద్దేశంతో నేను కాస్త ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళే ముందు కాస్త చివరి వరకు మనతో టచ్లో ఉండడానికి ట్రై చేయండి, కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, ఇది కిసాన్ ఇది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. చూడండి, ఖచ్చితంగా అడుగుతారని గ్రూప్ 3 తర్వాత నేను ఒక వీడియో చేశాను. గ్రూప్ 2లో కూడా అడిగినారు, మళ్ళీ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన మళ్ళీ అడిగినారు. దీనిలో ఒక స్టేట్మెంట్ తెలిస్తే సార్ మీకు మొత్తం ఆన్సర్ వస్తుంది. 2013-14లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ప్రారంభించింది. 13-14 కాదు, 2014 ఆగస్టు 19. కాబట్టి D1 తీసేయండి. డి తీసేస్తే ఎక్కడెక్కడ ఉన్నది డి అదంతా తీసేయండి. తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కొన్ని చోట్ల ఒక స్టేట్మెంట్ చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది, కొన్ని చోట్ల రాదు. హరికేత్ కో పానీ PMKSYలో భాగమే. ఉపరితల చిన్న నీటి పారుదల పథకం హరికేత్ కో పానీ యొక్క ఉప పథకం, అది కరెక్టే. సో వ్యవసాయ రంగంలో నీళ్ళు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కువ వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, అది కరెక్టే. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే. ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం ద్వారా మనం క్లియర్గా బుక్లో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. క్లాస్ చెప్పుకునేటప్పుడు కూడా చాలా ఎఫెక్ట్గా మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన ఆన్సర్ డెఫినెట్గా మనం పెట్టాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుందని కూడా నేను బల్లగుద్ది మరి చెప్పిన. గ్రూప్ 3 తర్వాత చెప్పిన, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పిన, వచ్చింది. రైట్. నెక్స్ట్, ఇంక ఇది ఒక అద్భుతం. భారత్లో శిశు మరణాల రేటు 28, అలాగే జననాల రేటు 19.5, మరణాల రేటు 6. ఏమవుతుంది అప్పుడు? A3B4 C2. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే హైలైట్ అండి. పేజ్ నెంబర్ 5 తెలంగాణ ఎకానమీ బుక్ మీరు తీసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 5లో నేను ఇచ్చింది 3. జననాల రేటు, మరణాల రేటు, శిశు మరణాల రేటు 3 ఇచ్చానండి. ఆ 3 మీద క్వశ్చన్ డిజైన్ అయింది. నిజానికి ఇది చాలా ఓవర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. నేను డిలీట్ చేశాను, ఎగ్జామ్కి పనికిరాదు, విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కేవలం లిమిటెడ్గా ఇచ్చాను ఇన్ఫర్మేషన్.
ఇండియన్ ఎకానమీ పేజ్ నెంబర్ 5లోనే ఉంది ఇది, మీరు చూడండి కనబడుతుంది. సో ఇచ్చినటువంటి బాక్స్లో 3 స్టేట్మెంట్లను తీసుకొని 3 స్టేట్మెంట్లు క్వశ్చన్ కింద ఫామ్ అయినాయి. చాలా అద్భుతం, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది క్వశ్చన్ చూసిన తర్వాత. నెక్స్ట్ ఇవ్వండి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి నేను మీకు 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 50 క్వశ్చన్స్లో కనీసం ఒక 5 క్వశ్చన్లు టఫ్ క్వశ్చన్లు నాకు అనిపించినాయి, మీరు ఆన్సర్ చేయలేరని నాకు అనిపించినాయి. నేను 5 తీసేస్తే ఖచ్చితంగా 45 రావాలి. 45 మార్కులు తెచ్చుకునేంత స్థాయిలో ఎవరు చదివి ఉండరు నాకు తెలుసు, కనీసం తప్పులు చేస్తారు మీరు, ఎక్కడో చోట తప్పులు పోతాయి. సో తప్పుల పైన ఇంకొక 5 మార్కులు తీసేసిన 40 మార్కులన్నా వచ్చి ఉండాలి నా అంచనా ప్రకారం. ఒకవేళ ఇంకా 5 మార్కులు పైన కనీసం 35 మార్కులను డెఫినెట్గా తెచ్చుకోవాలి. ఇండియన్ ఎకానమీ నుంచి 35 మార్కులు వస్తే మీరు మంచి పొజిషన్లో ఉన్నారని అర్థము. 35 అంటే నాట్ ఏ జోక్, 40 వరకు 35 నుంచి 40 మార్కుల దాకా తెచ్చుకోవచ్చు, 35 to 40. ఇది ఇండియన్ ఎకానమీ పార్ట్ వరకు. దీనిలో ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది, రేపు భవిష్యత్తు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ కూడా మన పుస్తకంలో ఒక ప్రూఫ్ తీసుకున్నాను. మ్యాక్సిమం ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్ మనం కవర్ చేయగలిగాము. గత 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్ లేదండి. 10 సంవత్సరాల నుంచి ఒకటే మాట్లాడుకుంటున్నాం, ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, ఇది చదవాలి, అది చదవాలి. లాస్ట్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం చెప్పినవి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మన సక్సెస్ కూడా అక్కడే ఉంటుంది కదండి. సో చాలామంది నాకు బాధ అనిపించింది ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. బుక్ నేను రిలీజ్ చేసింది 2022 సెప్టెంబర్ రిలీజ్ చేశాను. రిలీజ్ చేసినప్పుడు అప్పుడు పాపులేషన్ టాపిక్ ఉంచాను ఆ బుక్లో, పబ్లిక్ ఫైనాన్స్ కూడా ఉంచిన. ఈ 2 టాపిక్స్ని బుక్లో ఉంచినప్పుడు కొంతమంది బుక్కులు కొనుక్కొని నా దగ్గరికి వచ్చారు, సార్ గ్రూప్ 2 సిలబస్లో జనాభా లేదు, ప్రభుత్వ విత్తం లేదు సార్, మాకెందుకు ఈ పుస్తకాలు, కొంతమంది వద్దు అని అంటున్నారంటే నేను చాలామంది చెప్పిన, మీరు ఎవరి గురించి వినకండి. ఎప్పుడో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎగ్జామ్ అప్పుడు 2016లో పెట్టింది, సిలబస్ మారలా, సిలబస్ గందరగోళంగా ఉంది, ఖచ్చితంగా చేంజ్ చేస్తారు, చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపించి, ఒకవేళ చేంజ్ చేసినా కూడా మీరు నష్టపోకూడదన్న ఉద్దేశంతో అప్పటి సిలబస్లో జనాభా టాపిక్ లేదు, ప్రభుత్వ విత్తం టాపిక్ లేదు, అయినా కూడా నేను అందుబాటులో ఉంచాను. 2022 డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ పరిచయం అయ్యారు. అసలు జనాభా వచ్చిన దానిలో పబ్లిక్ ఫైనాన్స్ కూడా వచ్చేసింది. కానీ మిగతా వాళ్ళ చేతుల్లో జనాభా టాపిక్ లేదు, పబ్లిక్ ఫైనాన్స్ లేదు. మన పుస్తకాల్లో కొనుక్కున్న వాళ్ళు ఆ రోజు నుంచి జనాభా చదవడం స్టార్ట్ చేశారు, పబ్లిక్ ఫైనాన్స్ చదవడం కూడా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. మళ్ళీ రీసెంట్గా పుస్తకాలు ప్రింట్ చేసినప్పుడు సార్ 2021-22 ఆర్థిక సర్వే మాకు అవసరమా, ఇట్లా ఒకటి మాట్లాడారు కొంతమంది. సో అవసరం కాబట్టే ఉంచాము. 2021-22 బడ్జెట్, 2022-23 బడ్జెట్ అవసరం కాబట్టే ఉంచాను. కొంతమంది వచ్చేసి సార్ ఇంత ఓల్డ్ డేటాతో పుస్తకం మాకెందుకు అని అన్నారు. ఆయన ఎన్నైనా జరగని అన్నానండి, మన పుస్తకం తీసుకున్న వాళ్ళకందరికీ నేను చెప్పాను, మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, క్లాసులు జాగ్రత్తగా వినండి, ఫస్ట్ నుంచి ఎవరినైతే మనం ఫాలో అవుతూ వచ్చినామో నమ్మండి, కరెక్ట్గా ఎగ్జామ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కానీ దానికి కనీస ప్రయత్నం అనేది ఒకటి జరగాలి, చేయాలి కూడా. మనం ఏదో 1-2 నెలల్లో ప్రిపరేషన్ అయిపోయి ఎగ్జామ్ రాసేసి జాబ్ తెచ్చుకుంటామంటే అది కుదరదు. మినిమం ఒక 6 నెలల నుంచి 8 నెలలు ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా పోయిందేం లేదు. మళ్ళీ నోటిఫికేషన్లు ఉన్నాయి, మేలో జూన్లో వస్తూనే ఉంటాయి ఈ ఎండింగ్ వరకు. కాస్త ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్లోకి వచ్చే ముందు ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జామినర్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైన ఏరియాలను తొలగించుకొని అవసరమైన ఏరియాల మీద కాస్త ఫోకస్ చేసుకొని షార్ట్ నోట్స్ తయారు చేసి పెట్టుకుంటే ఎగ్జామ్ టైంలో రివిజన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు షార్ట్ నోట్స్ తయారు చేసి పెట్టుకునే ప్రయత్నంలో ఉండండి. ఎగ్జామ్ వచ్చిన తర్వాత మొత్తం రివిజన్ చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ని బేస్ చేసుకొని ఒక నోట్ తయారు చేయండి. దాని ద్వారా మీరు ఎట్లా సక్సెస్ కారో చూద్దాం. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ నుండి సక్సెస్ అయిపోతే వెల్ అండ్ గుడ్, సక్సెస్తో కలుద్దాం. ఫెయిల్యూర్గా ఉన్నటువంటి వాళ్ళు డిసప్పాయింట్ కాకండి, విజయానికి ఒక మెట్టు దూరంలో ఆగిపోకండి. ఇప్పటిదాకా చదివి పెట్టుకునేటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పోదు, మీకు సపోర్ట్ అవుతుంది. ఒక 60-70% చదువుకున్న వాళ్ళకి ఇంకొక 5-10% పెండింగ్ కాబట్టి కాస్త ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా మీరు దగ్గరుండి చూశారు కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా రాబోయే సంవత్సరంలో జరిగే ఎగ్జామ్లలో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా దాన్ని ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. అప్పటికప్పుడే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ అంటే మాత్రం అందరం పరిచయం అవుతాం. అందరికీ ఆల్ ది బెస్ట్. రాబోయేటువంటి ఎగ్జామ్స్కు సక్సెస్గా ఉన్నానని, అలాగనే ఇప్పుడు రాసినటువంటి ఎగ్జామ్లో రిజల్ట్తో సక్సెస్తో ఎవరెవరైతే మన దగ్గరకు వస్తారో వారి కోసం కూడా మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. సక్సెస్తో ఎవరెవరు వస్తారో వారందరినీ కూడా మనం కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియోలో అయితే ఇండియన్ ఎకానమీ పార్ట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో తెలంగాణ ఎకానమీ మరియు డెవలప్మెంట్ ఇష్యూస్ని రెండింటిని కలిపి ఒకే వీడియోలో పంపించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.